హలో హాయ్ గైస్, అందరు బాగున్నారా? ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? ఉమ్, ఎట్లా ఉంది ఈ రోజు ఎపిసోడ్? ద నాగమామ, ద కింగ్ ఆఫ్ ద బిబీ హౌస్. నేను లింక్ పేస్ట్ చేసేస్తున్నా. అందరు జాయిన్ అయిపోండి. వెయిట్ ఇక్కడ ఉంది. ఏంటి సంథింగ్ ఏదో పిలిచింది గైస్. వెయిట్ మినిట్. లింక్ పేస్ట్ అవ్వట్లేదు. ఎస్, ఓకే, హియర్. అలాగే మరి లింక్ పేస్ట్ చేసేసాను. ఎలా ఉంది? మా హౌస్ మేట్స్ కి పవర్ ఇచ్చారు. కొంతమంది ఏమో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ సాక్రిఫైస్ చేయాలి. అండ్ ఆడియన్స్ ఓట్లోనేమో మన సుమన్ శెట్టి టాప్, కళ్యాణ్ సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్ తనుజ లాస్ట్ ప్లేస్. సో ఎట్లా ఉన్నారంటే 5 స్టాంప్స్ లో వాళ్ళు ఎవరూ లేరు. అండ్ మన రాము ఏమో సెల్ఫ్ ఎవిక్టెడ్ అయిపోయాడు. మరి నేను ఉండను అంటూ. ఫస్ట్ బిఫోర్ ఆఫ్ ఆల్ ఆఫ్ దిస్ గైస్, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. #BB9 అని చెప్పి లైక్ నెంబర్ మెన్షన్ చేయండి. అండ్ లైక్ దిస్, మీ లైక్ మెన్షన్ చేయండి. అండ్ ప్యానల్ మెంబర్స్లో ఎవరైనా జాయిన్ అవ్వాలంటే జాయిన్ అవ్వచ్చు. ఆల్రెడీ లింక్ పేస్ట్ చేసేసాను. ఓకే గైస్, ఇక మీ ఇష్టం. మీరు జాయిన్ అయిపోతే we can discuss about 2 days episode of weekend episode of నాగార్జున గారు. 53 మెంబర్స్ చూస్తున్నారు. లైక్స్ ఏమో లేవు. గైస్ లైక్ చేయండి. జస్ట్ ఒక లైక్ ఇచ్చి మీరు ఎంకరేజ్ చేయండి. మీకోసం కూడా మేము పెడుతున్నాం కదా. మీ స్ట్రెస్ రిలీఫ్ కోసం, మీ స్ట్రెస్ బర్డ్స్ కోసం, మీ బ్లడ్ బాయిలింగ్ ఇష్యూస్ అన్నీ సాల్వ్ అవడానికి. అయ్యా వెయిట్, పప్పి గారు ఏదో కామెంట్ పెట్టారు. ఎమాన్యుయల్ డెసిషన్ నచ్చలేదు. గౌరవ్కి మంచి క్లారిటీ ఉంది ఆ పవర్ మీద. ఓకే. దివ్యాని వాంటెడ్ గానే బ్యాడ్ గా పోర్ట్రేట్ చేస్తున్నారు. అంత నెగిటివ్. సుమన్ కి తనుజగా ఓవర్ హైప్. ఓకే, విల్ డిస్కస్ దిస్ థింగ్స్ ఆల్సో. గౌరవ్కి తెలియకుండా ఎమాన్యుయల్ డెసిషన్ తీసుకున్న ప్లాన్ చేశాడు బీబీ. అదే ఎమాన్యుయల్ కి మైనస్. అఫ్ కోర్స్ అది డిస్కస్ చేయకుండా డైరెక్ట్ గా తీసేశారు. మరి దాన్నే ఉంటారు, చూడాలి. ఇంకా వెంకట్ గారు పెట్టేశారు. అండ్ చింటూ గారు జాయిన్ అయిపోయారు. హలో హాయ్ చింటూ. హలో. ఆయన వినిపిస్తుందా? యా యా, ఇప్పుడు వినిపిస్తుంది. ఓకేనా. ఎలా అనిపించింది ఈరోజు ఎపిసోడ్? నాగార్జున గారికి డెడికేట్ చేసిరేమో ఈసారి ఎపిసోడ్. శివ రియలీ శివ రిలీజ్. రిలీజ్ మొత్తం దానికి డెడికేట్ చేసినట్టుంది. కానీ ఈ సీజన్ ఏందో ఏమో అన్న, మొత్తం ఒకటి హింట్స్, లేకపోతే వాళ్ళకి ఎప్పుడు పడితే అప్పుడు ఏ మెసేజ్ కావాలంటే ఆ మెసేజ్ ఇస్తుర్రు. అది అసలు ఏం అర్థమైతలేదు. హలో మళ్ళీ బ్రో. ఇంకొకటి టాప్, బ్రో మళ్ళా నాకు ఈ టాప్ 5 లో బ్రో యా నాకు యా ఒకే యా, ఒక చెప్పండి. వినిపిస్తుంది. చింటూ గారు చెప్తున్నారు, తర్వాత మీరు చెప్తారు. ఓకే ఓకే బ్రో. చెప్పండి అన్న, మీరు చెప్పినాక చెప్తా. బ్రో ఒకే ఒక క్వశ్చన్ బ్రో. ఇప్పుడు అందరికి ఒక్కొక్క ఆప్షన్ ఇచ్చారు, ఎందుకు కళ్యాణ్కి 2 ఆప్షన్స్ ఇచ్చి ఇక్కడ ఫేవర్ చేస్తున్నారా, లేకపోతే కళ్యాణ్ని తనూజని ఇద్దరిని లేపుతున్నారా అర్థం అవట్లేదు. అదే అర్థమైతలేదన్న. పని వాళ్ళకు అద్దన్నాక కూడా మరీ పిలిపించి మళ్ళీ మళ్ళీ వాళ్ళ అద్దన్నా కూడా ప్రతిసారి అడగడం ఏందో, వాళ్ళకి అంతగానం మించి ఇవ్వడం ఏందో, మళ్ళా పక్కాన పక్కాన ప్రతిసారి వాళ్ళనే అడుగుతుంటే ఎవరికైనా ఫేవరిజం చేస్తున్నట్టు అనిపిస్తుంది కదన్న. ఇంకో క్వశ్చన్ బ్రో,
ఇమాన్ 3 సార్లు 4 సార్లు కెప్టెన్ అయిపోతున్నాడు. ఇక్కడ బయట సినారియో అర్థం అయిపోతుంది లోపల. ఎందుకంటే లోపల ఏమొచ్చి అందరూ ఫిక్స్ అయిపోయారు. అలాంటప్పుడు మనం ఎంత ముందుకెళ్ళినా ఓటింగ్స్ అనేది ఎంత షేర్కి వెళ్ళినా లాస్ట్ దాకా వచ్చినప్పుడు ఎలాగో పోతుంది కదా బ్రో. అదే ముందుకెళ్ళి కొలిది టాప్ 5 దాకా ఉంటాడని అప్పుడు ఓటింగ్స్ ఏదైనా మారొచ్చని ఆలోచిస్తున్నాడు. ఇక్కడ డైరెక్ట్ గా విన్నరే ఫిక్స్ చేసిన తర్వాత మనం ఏం చేయగలం బ్రో? మాకు కూడా అదే అనిపిస్తుంది. అర్థమవుతుంది బ్రో. అర్థమైంది ఇప్పుడు అర్థమైంది. డైరెక్ట్ గా ఇప్పుడు అన్న నేను చెప్పేది ఏంటంటే అన్న, ఇప్పుడు డైరెక్ట్ గా నామినేషన్ కి వచ్చినా వేస్టే కదా బ్రో. ఎలాగ బయట ఓట్ షేర్ అనేది అందరికి తెలిసిపోయింది లోపల, ఎక్కువ హింట్లు వచ్చి ఇవ్వడం వల్ల. ఇంకా అలాంటప్పుడు ఎందుకు బ్రో? ఇప్పుడు ఈ వాళ్ళు ఈ లోపల ఓటింగ్ మాట్లాడుకో ఇప్పుడు ఒక నిమిషం నాకు అనిపించింది ఏంటంటే, ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య అంటే రీతు మధ్య, డిమాండ్ మధ్య, తర్వాత కళ్యాణ్ మధ్య, ఉమ్, తనుజ మధ్య ఈ క్వశ్చన్స్ అడిగి తర్వాత సాక్రిఫైస్ చేయించింది ఎందుకంటే రేపు ఒకవేళ గేమ్స్ లో ఏదన్నా అబ్స్ట్రక్ అంటే వస్తే వాళ్ళకి అడ్డం వస్తే అంటే వాళ్ళు గేమ్ చెడగొట్టుకుంటారా లేదా అని చూడడానికి ట్రై చేశాడా, అంటే అంటే వాళ్ళ గేమ్ డౌన్ చేయడానికి ట్రై చేస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. బ్రో నా పర్స్పెక్టివ్ ఏంటంటే ఇప్పుడు ఎవరికైనా ఒకే ఆప్షన్ ఇవ్వాలి బ్రో. ఇక్కడ 2 ఆప్షన్ ఇవ్వడానికి కారణం ఏంటంటే ఇక్కడ నువ్వు సింపతి చూపిస్తున్నావా లేకపోతే ఒక కేర్ చూపిస్తున్నావా? చెప్పండి. ఉషా గారు ఉన్నారా? ఉన్నానండి. చెప్పండి చెప్పండి మీరు చెప్పండి. ఇది గిఫ్ట్ సాక్రిఫైస్ వీటి గురించే కదా? ఏదైనా మీరు ఎపిసోడ్ గురించి చెప్పేసింది. ఎపిసోడ్ ఓకే, వాళ్ళు ఏదో కాన్సెప్ట్ పెట్టుకున్నారు. నాకు రేపు అడుగుతారేమో సాటర్డేవి అన్నారు. అనుకుంటున్నా నేను చాలా ఉన్నాయి రేపు మాట్లాడుకోవడానికి అన్నారు కదా. ఇంకా రేపు సండే ఫండే కాకుండా రేపు క్వశ్చన్స్ అడుగుతారేమో అని అనిపించింది. మరి చూడాలి రేపేమవుతుందో. ఇంకోటి ఇమాన్యుయల్ ఏంటంటే నాకు 50-50 అండి. ఎందుకంటే అది అసలు ఏంటి అనేది తనకు కూడా అర్థం కాలేదు. ఐ మీన్ తన పవర్ ఏంటి అనేది లాస్ట్ లో ఏదో చెప్తున్నాడు కదా, నేను మొత్తం సరిగా వినలేదు. ఏది టాప్ 5 లో ఉంటే లేకపోతే ఎలిమినేషన్ లో ఉంటే అటు వెళ్ళాలా ఇటు వెళ్ళాలా అని అడుగుతాను అని అంటున్నారు. అది ఎలా అడుగుతారు? నేను టాప్ 5కి వెళ్ళనా ఎలిమినేషన్ కి వెళ్ళనా అని అడుగుతాడా ఏంటి? సరే అది ఓకే. అది కాకపోతే తన దృష్టిలో తన పవర్ తనకి ఇంపార్టెంట్ కదా. తనంతట తను సాక్రిఫైస్ చేసి ఉంటే డిఫరెంట్ గా ఉండేది. ఇప్పుడు ఏంటంటే తన పవర్ తనకి ఇంపార్టెన్స్ ఉంటది కాబట్టి తను బాధపడడంలో తప్పేం లేదు. ఇంక ఇమాన్యుయల్ తెలిసిందే, ఎక్కడ నా ఫీలింగ్ ఎక్కడ ఛాన్స్ దొరికితే అది. నాకు ఇంకా ఏం అనిపించలేదు అంతగా. డిమాండ్ ఓకే, రీతు ఇంకా ఓకే. శారీసే ఇప్పుడు అంటే వాళ్ళ నాన్నగారు లేరనే ఏదో అన్నారు, నాకు అంత ఐడియా లేదు. ఒకవేళ నిజంగా లేకపోయింది తీసుకొని ఉంటే ఓకే. తన హెయిరే సాక్రిఫైస్ చేసింది, దాని కోసం తీసుకోవాలని కాదు. కానీ ఆ తర్వాత కూడా తను అన్నిసార్లు చెప్పింది. కానీ సంజన గారు నిన్న కూడా నాకు సపోర్ట్ చేస్తావా ఫైనల్లో అని అంటే, ఇప్పుడు తను సంజన గారు ఫస్ట్ ఏం చెప్పారు, తిను నాకు ఐ మీన్ ఇమాన్యుయల్ నా కోసము సాక్రిఫైస్ చేశాడు కాబట్టి తన తర్వాత నీకేరా నేను కంపల్సరీగా అని అన్నారు. తను అయిపోయింది చేసేది, లాస్ట్ టైము కెప్టెన్ అయిపోయారు. ఈ తర్వాత వచ్చినప్పుడు మరి తనకి చెయ్యాలి కదా. నిన్న కూడా అది కొంచెం మాట్లాడుతుంటే ఇమాన్యుయల్ ఇలా కాలు తడతాడు, నువ్వు సైలెంట్ గా ఉండు అని రీతు అడుగుతుంటే అది కరెక్ట్ కాదు కదా. తన అంత అసలు నిజంగా ఎవరు చేస్తారండి హెయిర్ అనేది? అంత ఆమెకేమీ లేనప్పుడు, తిను వాళ్ళ నాన్నగారు లేనప్పుడు దానికోసము శారీస్ జస్ట్ శారీస్ తిను ఓన్ డెసిషన్ తీసుకోవచ్చు. నాకు అది కరెక్టే అనిపించింది. ఇంకా డిమన్ పవన్ కూడా ఓకే, వాళ్ళ నాన్నది కాబట్టి లేరు అంత, తను ఉంది కాబట్టి ఓకే, తను స్ట్రాంగ్ గానే ఉండగలుగుతాడు అనుకున్నప్పుడు ఒక ఫ్రెండ్ కోసం ఇవ్వడము డిమన్ పవన్ కూడా నాకేం అంత తప్పుగా అనిపించలేదు. తనూజాది కూడా ఓకే. అంటే ఎవరు సీజన్ మొత్తం ఎవరు నామినేట్ కి ఒప్పుకుంటారండి? అది కాక ఇంకోటి కూడా తర్వాత మళ్ళీ ఏదన్నా అన్నా మనమే బాధపడాలి తీసుకున్నా కానీ. తర్వాత ఏమన్నా నేను ఇలా చేశారని వాళ్ళు అనకపోయినా పక్కన వాళ్ళు అన్నా గానీ
మనకి మంచిగా ఉండదు కదా. ఆ ప్రకారం అయినా గానీ, లేకపోతే వాళ్ళని సీజన్ మొత్తము ఇది చేసి ఆడియో తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు. అది ఓకే. ఇంకా కళ్యాణ్ది కూడా ఓకే. 1 వీక్ అయితే ఓకే, కానీ 2 వీక్స్ చికెన్ కోసము అనేది కరెక్ట్ కాదేమో. ఇంకోటి ఏదైనా ఫ్యామిలీ నుంచి ఇంకేదైనా వచ్చి జస్ట్ 2 వీక్సే కాబట్టి తీసుకొని ఉంటే ఓకే, గానీ జస్ట్ చికెన్ కోసము 2 వీక్స్ నామినేషన్ లో పెట్టడం. ఎందుకంటే ఎవరైనా హోప్ తోనే వస్తారు కదా, ఎవరైనా వీళ్ళైనా వాళ్ళైనా గానీ. ఇప్పుడు లక్కీగా తను ఉన్నాడు అంతే, ఆడకపోయినా నెక్స్ట్ వీక్ తను ప్రూవ్ చేసుకోగలడేమో ఎవరికి తెలుస్తుంది. సో తను తీసుకోపోవడం కూడా కరెక్టే అనిపించింది. 2 వీక్స్ తినంతటి తిని ఒప్పుకున్నాడు కదా, జస్ట్ 2 వీక్స్, అది కూడా నాకు ఓకే అనిపించింది. ఒక 10% ఎందుకు అన్నట్టు అనిపించింది. కానీ ఎలా అయినా తన నామినేషన్స్ లో ఉంటూనే ఉన్నాడు కంటిన్యూషన్ గా, చిన్నదో పెద్దదో రీజన్. సో ఎలా అయినా ఉంటాడు. ఈ తర్వాత ఇంకా ఉంటేనే మంచిది. యాజ్ ఎ ఫ్రెండ్ గా తన ఫ్యామిలీ నుంచి వచ్చిన ఆడియోకి తీసుకుంటే, అంటే ఐ మీన్ ఇంతకు ముందుగా చాలా సీజన్ లో సాక్రిఫైజెస్ చేశారు కదా, మనంతటా మనం సాక్రిఫైస్ చేసినప్పుడు ఓకే, వాళ్ళు డెసిషన్ తీసుకున్నప్పుడు డిఫరెంట్ గా అనిపిస్తుంది మనకి. తినే ఒప్పుకున్నాడు కాబట్టి ఓకే అనిపించింది నాకు. అదే అంటే మీరు ఇండివిజువల్ గా చెప్పారు కానీ, కాకపోతే వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే, బిగ్ బాస్ ఇంటెన్షన్ నాకు అర్థమైంది. మీ ఒకరి కోసం ఒకరు సాక్రిఫైస్ చేశారు అని చెప్పి చెప్పడం అన్నమాట. అంటే రేపు వచ్చే గేమ్స్ లో గానీ వెంకట గారు చేస్తే, ఇప్పుడు కళ్యాణ్ అయినా తనూజ తీసుకుంటే అది ఒక రకంగా ఉంటది బయట ఆడియన్స్ దృష్టిలో, తీసుకోకపోతే ఒక రకంగా ఉంటది. కళ్యాణ్ విషయంలో అయినా దృష్టిలో కంటే నేను ఎట్లా అర్థం చేసుకున్నా అంటే, ఆడియన్స్ దృష్టిలో కాకపోయినా గానీ ఇప్పుడు రేపు ఫార్వర్డ్ గేమ్స్ లో కూడా ఇప్పుడు ఈ పాయింట్ గుర్తుంటది. ఇప్పుడు నలుగురికి కంపల్సరీగా గుర్తుండి దాంట్లో ఫేవర్ గా యాక్ట్ చేయడానికి ట్రై చేస్తారు. అంటే ఏంటంటే కాదు, ఫ్యూచర్ లో గేమ్స్ కూడా అలాంటివి ఏమైనా పెడతాడు. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ లో వాళ్ళు ఏ డిసిషన్ తీసుకోవాలన్నా కష్టం అయిపోతుంది. అందుకని లాక్ చేశారనిపిస్తుంది నాకు. ఎన్ని రకాలుగా అయినా కానీ వాళ్ళు ఎలా ఉంటారు అనేది, ఎలా బిహేవ్ చేస్తారు అనేది కూడా ఉండొచ్చు. ఈ రోజన్నా చూసారా, గుర్తించారా మా పెద్ద మనిషిని? ఏ పెద్ద మనిషిని? మా పెద్ద మనసుని అంటున్నా. తీసుకోలేదు కదా, సాక్రిఫైస్ వద్దన్నారు కదా, పెద్ద మనిషిని గుర్తించారా అంటుంది. మనిషిని గుర్తించారు. వెంకట్ గారు గుర్తించానండి. తనుజ స్క్రీన్ మీద వచ్చినప్పుడంతా వెంకట్ గారు ఇట్లా ఫార్వర్డ్ చేస్తారు అనుకుంటా. నేను ఫార్వర్డ్ చేయలేండి. వెంకట్ గారు, నేను ఒక విషయం చెప్పాలి. చందనా గారు అంటే భయం నాకు యాక్చువల్లీ. హలో, ఇప్పుడు మాట్లాడేది శారదా గారండి. శారదా గారు. చెప్పండి శారదా గారు. అందరికి హాయ్. సుమన్ శెట్టి 100% బోర్డ్ లిస్ట్ లో ఫస్ట్ అన్నది నాకు అసలు అర్థం కావట్లే. అంటే ఒక విషయం ప్లీజ్, కనిపించట్లేదు బిగ్ బాస్, నాకు ఎలా చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పేసి అసలు 100% ఎందుకు వచ్చాడు, మళ్ళీ స్టేజ్ మీద ఆయన ఎందుకు పొగుడుతున్నాడు, ఏం అర్థం కావట్లేదు అసలుకి. అందరూ తనుజ ఫేవర్ అంటారు, సుమన్ గారికి ఫేవర్ ఉన్నాడు బిగ్ బాస్. ఇప్పుడు ఈ సింపతి కూడా తాగి మూతికి తుడుచుకో అందరికి కనిపిస్తుంది. అన్ని కూడా తెప్పించుకున్న సుమన్ శెట్టి 100% ఏంటి అసలు జనాలు ఏం చూస్తున్నారు? కాదండి, ఇంతకుముందు వీక్స్ లో ఇదే పోలింగ్ పెట్టినప్పుడు తనూజకి ఇంత పోలింగ్ వచ్చింది డిఫెండ్ చేశారు కదా. ఇప్పుడు ఎందుకు ఒప్పుకోవట్లేదు మీరు? అదే పోలింగ్ కదా ఇప్పుడు కూడా. సుమన్ శెట్టి సంగతి కాదు నేను చెప్పేది. ఇంతకుముందు తనూజకి కూడా అదే పోలింగ్ వచ్చింది కదా, ఒక 90% ఏదో వచ్చినట్టుంది ఇంతకుముందు కూడా. అప్పుడు ఆమెకు ఒకటే 90% పోలింగ్ వచ్చింది. ఇప్పుడు అది చంద్ర గారు నిన్న చెప్పినట్టు ఒప్పుకుంటారు. అయితే నేను నిన్న చెప్పాను కదా,
సుమన్ ఒక శెట్టి కప్పు నిమిషం తీసుకుంటారని అది అది ఈ రోజు నేను మీకు ఒప్పుకోను, అర్థం నేను కాదు. ఒప్పుకోను. అంటే అక్కడ ఒక నిమిషము ఒక నిమిషము అక్కడ మీరు వెంకట గారు మీరు చెప్పింది నేను చెప్తున్నాను. అవన్నీ ఏంటి అని అంటే ఆ సిచ్యువేషన్ కి పర్సంటేజ్ ఎంత అంటే ఆడియన్స్ ఆ సిచ్యువేషన్స్ ని ఏమనుకుంటున్నారు. ఇక్కడ అలా కాదు కదా. ఈ రోజు పెట్టింది పర్ఫార్మెన్స్ కదండి. ఇప్పుడు పర్ఫార్మెన్స్ లో ఆమె థర్డ్ ప్లేస్ వచ్చింది కదా తనుజ. ఎవరికి? అవును, థర్డ్ ప్లేస్ వచ్చింది తనుజ, ఫస్ట్ ప్లేస్ సుమన్ వచ్చారు. పర్ఫార్మెన్స్ ఏముంది అంటున్నా. ఏముందంటే ఇప్పుడు మీకు సింపతి తనుజకి ఎట్లా వస్తుందో ఆయనకంటే ఇప్పుడు తనుజకి సింపతి అంటున్నారు కదా, ఆ సింపతి కంటే సుమన్కి సంపతి ఎక్కువ వచ్చి ఉండొచ్చు కదా. శారదా గారు నేను ఒక్కటి చెప్పనా అండి. శారదా గారు 3 నెలల అబ్బాయికి మాటలు రావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 నెలల అబ్బాయికి మాటలు రాని అబ్బాయి సడన్ గా ఒక అర్ధరాత్రి లేచి అన్ని మాట్లాడేస్తే అబ్బా భలే అని ఆశ్చర్యపోతామే, అట్లుంది అక్కడ పరిస్థితి. ఏమో నచ్చిందో 100% మనుషులకి అసలు 100% నేను ఒకటి చెప్పను, ఒక్క సెకండ్. అసలు చక్కగా బీన్ బ్యాగ్ లో తాపీగా కూర్చున్నాడు. తర్వాత ఈ స్క్రిప్ట్ నాకు అర్థం కావట్లేదు బిగ్ బాస్, నాకు కళ్ళజోడు లేదు బిగ్ బాస్ అంటాడు. తెలుగులో రాశారా ఇంగ్లీష్ లో రాశారా కూడా తెలియట్లేదు. అసలు ఇదే టాప్ 6 ఇదే నిజమైన టాప్ 6 అయితే ఖచ్చితంగా సాధనకు అన్యాయమే. సీక్రెట్ టాస్క్ ఎవరిచ్చినా అంతే. శారదా గారు ఒక్క నిమిషము మీరు 100% అంటున్నారు. ఇంతకెవరో అదేదో ప్రాబ్లం వల్ల వచ్చిందన్నారు. సరే అది కూడా వదిలేసేయండి 100%. ఒక్క సెకండ్ నేను ఒకటి చెప్తాను. నాది రీవాయిస్ వస్తుంది, మీదే వస్తుంది. నా వల్ల మిగతా వాళ్ళ దాంట్లో నుంచి వస్తుంది. ఇప్పుడు ఓకే, నేను అనేది ఏంటంటే సరే 100% వదిలేయండి. ఇంతకి మన దాంట్లో ఎవరో చెప్పారు అదేదో ప్రాబ్లం వల్ల వచ్చిందని. సరే ఓకే, ఏదన్నా 100% వదిలేయండి. నాగార్జున గారు ఏం చెప్పారు, అసలు ఎంత కష్టమో అది టాస్క్ లా ఆడేది, సూపర్ ఆడేవని అన్నారు. అక్కడే తెలిసిపోవట్లేదా అండి మీకు? అక్కడే తెలిసిపోవట్లేదు. ఇంకా 100% అంటే 200% వచ్చినా మనం అవునా సూపర్ అని క్లాప్స్ కొట్టాలి, లేకపోతే కామ్ గా ఉండాలండి. ఇంకా ఇంత డిస్కషన్ ఇంకోటి తనూజ కూడా హేటర్స్ ఉన్నారా అంట ఇక్కడ. ఒక్క సెకండ్ కంప్లీట్ చేయనివ్వండి ప్లీజ్. తనూజకు కూడా హేటర్స్ ఉన్నారా ఇక్కడ అంట. ఆ క్వశ్చన్ చూడండి. అంటే ఉంటారు ఎవరికి ఆపోజిట్ లో, అందరికి నచ్చాలని లేదు కదా. ఇంకా వాళ్ళ ఇష్టం అండి, వాళ్ళు ఏమనుకుంటారు అని. హేటర్స్ కాదు, సారీ హేటర్స్ కాదు, నచ్చని వాళ్ళు ఉన్నారనా ఏదో సంథింగ్. అక్కడే నేను అంటున్నా ఆడియన్స్ ఉన్నారు కదా, అక్కడ ఎవరో 30-40 పీపుల్ ఉన్నారు కదా, వాళ్ళ ఒపీనియన్ అది. దాంట్లో నేను అదే అనింది. అంటే మనం పెద్ద సీరియస్ గా తీసుకోవాల్సిన పని లేదు అంటున్నా. నేను అదే క్వశ్చన్ చూడండి. నేను తనుజాని కూడా నేను ఏదో డైలాగ్ అన్నారు కదా, అది నచ్చని వాళ్ళు ఉన్నారా అన్నారు కదా, దాని గురించి అంటున్నాను. వెంకట గారు ప్లీజ్. వెంకట గారు ఇప్పుడు నాకు డౌట్. ఇప్పుడు యాక్చువల్ గా అంత పర్సంటేజ్ చూపించారు కదా, అవన్నీ యాక్చువల్ అక్కడ ఉన్న ఆడియన్స్ పోల్స్ అయినా అది మీరు నమ్ముతారా? అక్కడ ఉన్న వాళ్ళు నమ్ముతున్నానండి. అక్కడ ఉన్నారు కదా ఆడియన్స్ ఏమనుకుంటున్నారు అన్నది. అందుకనే ఆడియన్స్ పరంగానే నేను మాట్లాడుతున్నాను. ఏంటి అని 100% ఏమన్నారు అసలు సుమన్ శెట్టి? జనరల్ పబ్లిక్ అంటున్నారా? మీరు అక్కడ ఫైనల్ గా డిస్ప్లే చేసేది అలా కదండి. ఫైనల్ గా వాళ్ళు డిస్ప్లే చేసేది అంతా శారదా గారు ఒక్క నిమిషం బ్రేక్ అవుతుంది. మురళి గారు చెప్పండి. కాదండి, అక్కడ మీకు డిస్ప్లే చేసేదంతా కూడా ఓవరాల్ గా పబ్లిక్ పల్స్ ఎలా ఉందనేది డిస్ప్లే చేస్తున్నారు తప్ప, ఇక్కడ పబ్లిక్ యాక్చువల్ గా నేను మా ఫ్రెండ్ ఒకడు వెళ్ళాడు అందులో ఆల్రెడీ. సో నేను అడిగాను అనమాట, మీకు ఓటింగ్ ప్యాడ్స్ ఇస్తున్నారు కదా, అందులో ఎస్ నో అని చెప్పేసి ఉంటుందా అని చెప్పాడు అనమాట క్లియర్ గా. ఎస్ నో ఉంటుంది,
దాన్ని మేము మామూలు జస్ట్ ప్రెస్ చేస్తున్నాం అంతే. మేము అంతా కలిపి ఎంతమంది ఉంటాము అందులో అక్కడ ఎంత 100%, 70%, 20% అంటే ఆ పర్సంటేజ్ అనేది అది యాక్చువల్ కానే కాదు అని చెప్పి క్లియర్ గా చెప్పాడు నాకు. అదే చెప్పేది. అది యాక్చువల్ గా ఏంటంటే ఇప్పుడు ఇంత ముందు కూడా ఇంత ముందు పర్సంటేజ్లు కూడా ఏ ఇష్యూ మీద అయినా కానీ ఇంత ముందు పర్సంటేజ్లు కూడా మనం నమ్మకూడదు. అదవుతుందా? అంతే ఇంత ముందు వచ్చిన పర్సంటేజ్లు కూడా అదేనా ఇప్పుడు వచ్చిన పర్సంటేజ్ కాకుండా ఇంత ముందు పర్సంటేజ్ కూడా నమ్మకూడదు. యాక్చువల్ గా ఏంటంటే మనకి ప్యానెల్ లోకి వచ్చి మాట్లాడేటప్పుడు ఇంత ముందు పర్సంటేజ్ వచ్చినప్పుడు వాళ్ళకి అనుకూలంగా వచ్చినప్పుడు అది కరెక్ట్ అన్నారు కొంతమంది. అది నేను అనేది. ఇప్పుడు అర్థమవుతుందా మీరు ఏం మాట్లాడుతున్నారో? అది యాక్చువల్ గా ఇంతకు ముందు పర్సంటేజ్ అన్నది ఒక సన్నివేశం, ఐ మీన్ ఒక ఇద్దరు వ్యక్తుల మధ్యలో ఉన్న సన్నివేశము. సో ఇది ఇప్పుడు కళ్యాణ్ తనూజ ఆ సన్నివేశానికి ఆడియన్స్ యొక్క ఓటింగ్ అడిగారు. సన్నివేశం వేరు, సో పర్ఫార్మెన్స్ వేరు. అర్థమవుతుందా? ఏం మాట్లాడు చెప్పండి. అలా అనుకున్నా గానీ అక్కడ కాదండి, ఫ్లాప్ అని చెప్పాడు కదా వీళ్ళు హిట్. అలా అనుకున్నా గానీ సుమన్ శెట్టి గారిది పెరుగుతూనే ఉంది కాబట్టి అక్కడ హిట్ ఇచ్చి ఉండొచ్చు. అలా అయినా పర్ఫార్మెన్స్ అర్థం చేసుకోవాలి కాదు, పెంచుతున్నారు. అది అర్థం చేసుకోవాలి మీరు. అది కూడా ఒప్పుకుంటానండి. నేను అదే చెప్తున్నా, అక్కడ ఉన్న వాళ్ళకి పెరిగిన దాన్ని బట్టి ఉండొచ్చు. ఇంకా దాని గురించి అంత డిస్కషన్ వేస్ట్ అనేది నా పాయింట్. అయితే ఇప్పుడు ఏం జరుగుతుందో మనకి తెలిసినప్పుడు కొన్ని రిమైనింగ్ మాట్లాడితే బెటర్. చాలా సేపు ఓకే. అక్కడ ఏమంటే గేమ్ హిట్ అంతే కదా. అంటే సన్నివేశం సీను ఏంటో నాకు అర్థం కాక అడిగాను. శారద గారు ఏమంటున్నారంటే ఇది వరకు వీడియోస్ చూపించి అడిగారు కదా తనుజ చెప్పేది నిజమని ఎంతమంది అనుకుంటున్నారు. ఇప్పుడు క్వశ్చన్ చెప్పారు కదా, ఇప్పుడు వరకు ఆడినంత వరకు వాళ్ళ పర్ఫార్మెన్స్ అని చెప్పి క్లియర్ గా క్వశ్చన్ చెప్పి అప్పుడు చెప్పేది అదేనండి. పర్ఫార్మెన్స్ వేరు. అక్కడ ఒక ఇద్దరు వ్యక్తుల మధ్యలో జరిగే డిస్కషన్స్ కి సంబంధించిన ఆడియన్స్ పోల్ తీసుకున్నారు. సో పర్ఫార్మెన్స్ అంటే ఓవరాల్ గా పర్ఫార్మెన్స్ అన్నది వేరు. ఇప్పుడు ఒక సినిమాలో ఒక డైలాగ్, ఐ మీన్ ఒక డైలాగ్ కానీ సాంగ్, ఒకే సాంగ్ ఒక డైలాగ్ సూపర్ డూపర్ హిట్ అవుతుంది, సినిమా హిట్ అవ్వదు అక్కడ. అర్థమైందా? నమ్ముతున్నారా? ఈ పోలింగ్ నమ్మట్లేదా? అది చెప్పండి ఫస్ట్. మీరు నమ్ముతున్నారా నమ్మట్లేదా? సరిపోద్ది అదంతే. అది చెప్పండి. నమ్ముతున్నారా ఈ పోలింగ్ ని? నమ్మట్లేదా? నేనైతే సుమన్ శెట్టి అసలు నమ్మట్లేదండి. అంటే ఇంతకుముందు పోలింగ్ నమ్మారైతే? ఇంతకుముందు పోలింగ్ అంటే అది ఆడియన్స్ అది దానికి దీనికి కంపేర్ చెయ్యొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది అదే చెప్తున్నానండి. అది కంపేర్ చెయ్యాలండి. అది ఇప్పుడు పోలింగ్ ఓవరాల్ సినిమాకి ఇచ్చారండి, అప్పుడు పోలింగ్ డైలాగ్ ఇచ్చారండి. డైలాగ్ పోలింగ్ కేను ఓవరాల్ సినిమాకి కంపేర్ చేయొద్దు కదా. సరే ఓకేలేండి, ఎవరి ఒపీనియన్ వాళ్ళది. నెక్స్ట్ పాయింట్. ఒక పాయింట్ అన్నా, ఇప్పుడు నేను ఒక పాయింట్ చెప్తా. ఇప్పుడు ఓవరాల్ పర్ఫార్మెన్స్ గురించి తీసుకున్నారు అంటారు. మరి ప్రతి వీక్ ఒకళ్ళను అందులో గేమ్ ఆడకుండా పక్క పొంటి కూర్చుండబెడితే వాళ్ళకు ఓవరాల్ పర్ఫార్మెన్స్ అనేది ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారన్న? జీరో. అదే జీరో అని ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారు? చింటూ గారు గేమ్ టాస్క్ ఆడడం ఒక్కటే కాదు కదా, ఇవి కళ్యాణ్ కూడా బయటే ఉన్నాడు. బట్ రెబల్ ని కనుక్కోవడానికి ఏదో ఒక క్లూలు అందరితో మాట్లాడడము ఏంటేంటి ట్రై చేశాడండి. మీరు లైవ్ చూడలేదు. వెంకట్ గారు దివ్య ఊరికే చెప్పింది అనుకున్నారా? దివ్య ఊరికే చెప్పింది అనుకున్నారా? తన రెబల్ అని ఎంత చేశాడో తెలుసా? ఒక్కటి కూడా వేయలేదు. లైవ్ లో జరిగింది ఇక్కడ. అంత ఇదనుకుంటున్నారు మీరు? ఊరికే వెళ్ళి కళ్యాణ్ కి చెప్పేస్తుందా రెబల్ అని? ఎన్ని చెప్పాడో తెలుసా? అందరి దగ్గర ఎన్ని మాట్లాడారు తెలుసా? అందుకే కళ్యాణ్ రెబల్ అని కూడా అనుకున్నారు.
అవును బాగా ట్రై చేసి ఆ అమ్మాయి దగ్గర కనిపెట్టారు. ఎన్నో చేసిన తర్వాత దివ్య రెబల్ అని చెప్పింది, ఊరికే ఏం మరి అలా చెప్పలేదు. చెప్పినప్పుడు ఆ ఫుటేజ్ బిగ్ బాస్ మొత్తము తను కట్ ఉషా చేశారు. గారు మరి అంత చెప్పినప్పుడు బిగ్ బాస్ ఏం చేయాలి, వాళ్ళని కంటెండర్షిప్ నుంచి తీసేయాలి కదా, తీయలేదు నేను ఎందుకు? మొన్న అదే కదా చెప్పాను, తనకు చెప్పేసింది బయటపడింది, అసలు ఎవరికి తెలియకపోతే కదా సక్సెస్, తనని ఎలా అవుతది అనే కదా మొన్న నేను చెప్పాను. ఆ రోజు తను ఓకే అయ్యింది అన్నప్పుడు రెబల్ గా, అదే అది వాళ్ళ ఇష్టం అయిపోతుంది. నేను అదే చెప్పేది, బిగ్ బాస్ ఇష్టము వాళ్ళు పెట్టాలని. నిన్న ట్రైన్ టాస్క్ లో కూడా వాళ్ళ ఇష్టమే కదా, ఎవరి మీద డిసైడ్ అయ్యి ఉంటది ట్రైన్ కదిలించాలి అనేది, బిగ్ బాస్ మీద. అండ్ ఆల్సో వీళ్ళు ఎన్ని ప్లాన్స్ వేసుకున్నాక నేను అదే చెప్పేది, సంజన గారిని కూడా ఎక్కడ ఏం కట్ చేయాలి, ఎక్కడ ఏం వేయాలి అనేది అన్ని బిగ్ బాస్ చేతిలోనే ఉంటాయి అంటున్నా నేను. కాదు, కళ్యాణ్ తీసేశారు, సంజనాని కూడా తీసేశారు కదా, వాళ్ళిద్దరు వాళ్ళ యాంగిల్స్ లో సంజన కంటెంట్ ఇచ్చింది, దాన్ని చూసి లైక్ ఆమె గేమ్ మీద ఉన్న ఇంట్రెస్ట్, ఆమె గేమ్ లో లైక్ చేసేది దాన్ని చూసి ఓవరాల్ పర్ఫార్మెన్స్ అంతే. టాస్క్ లో ఒక్కటే పర్ఫార్మెన్స్ అంటే నేను ఒప్పుకోను. నేను అదే అంటున్నాక వాళ్ళు ప్రతిసారి ప్రతి వీక్ లో క్లియర్ గా టాస్క్ అని అడగలేదు, వచ్చి టాస్క్ అని అడిగా, నేను గేమ్ గురించి అడిగా. మళ్ళీ ఏంటంటే వాళ్ళు ప్రతి వీక్ అలా మేము ట్రెస్ట్ చేసి ఓసారి ఏమో అన్విజిబుల్ ఏదో ఇన్విజిబుల్ అదో కోటి ఇవ్వడం, ప్రతిసారి ఇట్లా కంటెస్టెంట్స్ అని పక్క జరుపుకుంటా పోతే వాళ్ళు ఎప్పుడు పర్ఫామ్ చేస్తారు. వాళ్ళు ఆమె కంటెంట్ క్రియేట్ చేసుకోగలుగుతుంది, కానీ ప్రతిసారి అట్లా కొందరు కంటెస్టెంట్స్ నువ్వు బాగా అంటే తప్పు లేకున్నా తప్పుగా పోర్ట్రే చేస్తే ఇక వాళ్ళు కంటెంట్ ఎక్కడ ఇస్తారు, గేమ్ ఎక్కడ ఆడతారు ఇక ప్రతిసారి అట్లా. అందుకనే కదండి కన్ఫ్యూజన్ లోనే కళ్యాణ్ సగం ఇదైపోతున్నాడు. కొంతమంది వచ్చి అది, కొంతమంది వచ్చి ఇలాగా ఉండాలా ఉండకూడదా ఏంటా అని. ఉషా గారు మీరంతా ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు కళ్యాణ్ కనిపెట్టినా గానీ వాళ్ళిద్దరిని కంటెంట్ చేశారు అంటున్నారు. కళ్యాణ్ ఇద్దరిని కాదు, సుమన్ శెట్టిది తెలియదు, దివ్య చెప్తది, దివ్యనే రెబల్ అని. సరే ఇప్పుడు దివ్య చెప్పిన తర్వాత కనిపెట్టిన తర్వాత సంగతి నువ్వు కనిపెట్టాలి కదా, అప్పుడు కదా వాళ్ళు ఫెయిల్ అయినట్టు. నువ్వే కనిపెట్టావు కాదండి, కాదు ఇప్పుడు వాళ్ళు చెప్పేసినా బయట పడినట్టే కదా రెబల్ అని. కనిపెట్టడం అంటే ఏంటి చెప్పండి, కంటితో చూసినప్పుడే. ఆయన అడగలేదు కదా, ఆయన అడగలేదు. అరే వాళ్ళు చెప్పేది కాదు, నువ్వు కనిపెట్టావు, నువ్వు కనిపెట్టాలి కదా. రెబల్ ఎవరు అడిగినప్పుడు పేరెందుకు చెప్పలేదు అంటున్నా నేను, నువ్వు తెలుసు కదా. ఆ టైంలో వాళ్ళ పాయింట్ ఏంటంటే కంటెండర్ ఎవరికి ఎక్కువ పాయింట్స్ వస్తాయో వాళ్ళని తీసేయాలనే ప్లాన్ లో ఉన్నారు వీళ్ళు. ఇది ఆ రోజు కూడా నేను ఇదే అడిగా, ఆ రోజు కూడా నేను ఇదే అడిగా, ఇది నాకు అనిపించలేదు సంథింగ్ అని చెప్పి. వాళ్ళ ఇంటెన్షన్ స్ట్రాంగ్ ప్లేయర్ అని చెప్పి ఇంటెన్షన్ తో తీసారని చెప్పారు మీరు. ఇప్పుడు తెలుసు కదా, అప్పటికే తెలుసు కదా కళ్యాణ్ కి. ఇప్పుడు తెలిసినప్పుడు నువ్వు చెప్పాలి కదా, కంటెంట్ నుంచి బయటకు వెళ్తారు. లక్ష్మి గారు ఆ రోజు నేను ఇదే కదా అడిగింది. నాకు కన్ఫ్యూజ్ అయ్యారు ఆ రోజు. వాళ్ళిద్దరు ఎలిజిబుల్ యాక్చువల్లీ. ఇప్పుడు నువ్వు వాళ్ళు చెప్తే నువ్వు కనిపెట్టాలి ఫస్ట్, వాళ్ళు చెప్పిన తర్వాత కనిపెట్టేది కాదు, నువ్వు కనిపెట్టాలి ఫస్ట్. వాళ్ళు ఎలా చెప్పారు కళ్యాణ్ ట్రై చేస్తేనే కదా చెప్పారు. అరే చందన్ గారు, వెంకట్ గారు అనేది ఏంటంటే బిగ్ బాస్ అడిగినప్పుడు చెప్పాలి కదా, లేకపోతే అది కౌంట్ లోకి రాదు అని అంటున్నారు. అవును, అందుకే ఇచ్చారు వాళ్ళకి కంటెండర్షిప్. అదే ఎవరు మీరు ఎన్నన్నా చెప్పుకోండి, అది బిగ్ బాస్ కి సంబంధం లేదు. నేను అడిగినప్పుడు నువ్వు ఏం చెప్పావు అన్నదే ఆన్సర్ కదా. క్వశ్చన్ ఎగ్జామ్ పెట్టినప్పుడు ఆన్సర్ రాసిందే పాస్ ఆర్ ఫెయిల్ అంతే. వాళ్ళు స్ట్రాంగ్ అని చెప్పి తీసింది అది రాంగ్ ఆన్సర్ కదా. ఆయన అడిగింది కరెక్ట్ క్వశ్చనే, వీళ్ళు రాంగ్ ఆన్సర్ రాశారు అందరూ 7 మంది. అది కదా చెప్పేది. కళ్యాణ్ తో సహా కళ్యాణ్ విషయంలో చెప్తున్నారు. కళ్యాణ్ ఎందుకు చేశారంటే అక్కడ తను తినని తీయాలనుకోవట్లేదు, ఎందుకంటే అక్కడ స్ట్రాంగ్ కంటెండర్ ఎవరికి ఎక్కువ ఓట్లు పడతాయో ఆ కాన్సెప్ట్ లో వాళ్ళని తీసేయాలనుకున్నారు కదా. అలాగే ఫస్ట్ దాంట్లో పవన్ ని తీశారు, తర్వాత దాంట్లో గౌరవ్ ని తీశారు. కానీ తిను తీయాలనుకుంది ఇమాన్యుయల్ ని.
ఫస్ట్ టైం ఉన్నప్పుడు కూడా కళ్యాణ్ ఏం చెప్తాడంటే మీకు అడ్డం ఇమాన్యుల్, అప్పటికి తనకి గ్రీన్ కార్డ్ ఉంటది ఇమాన్యుల్ దగ్గర. మామూలుగా రెబల్ చెయ్యలేడు, తనని తీసేయలేడు, ఎందుకంటే రెబల్ దగ్గర సేఫ్ గా ఉండడానికి గ్రీన్ కార్డు. కానీ ఇక్కడ ఏం ఒక్క సెకండ్ వెంకట గారు, ఒక్క సెకండ్. ఫస్ట్ టైం పవర్ ని తీసేటప్పుడు కూడా కళ్యాణ్ ఏం చెప్తాడంటే మీకు స్ట్రాంగ్ కంటెండర్ ఇమాన్యుల్, తనని తీసేసుకోండి, ఇమాన్యుల్ స్ట్రాంగ్ కంటెండర్, తనని తీసేసుకోండి అని చెప్తాడు. కానీ ఎవరు వినరు. రెబల్ అని చెప్పి దివ్య పేరు కళ్యాణ్ చెప్పుకుంటే దివ్య అసలు లోపల నుంచి ఆ గేమ్ లోంచి ఎలిమినేట్ అయి ఉంటే అప్పుడు కళ్యాణ్ అనుకున్న ఆమె కదా కెప్టెన్ అయి ఉండేది, దివ్య గేమ్ లో ఉండేది కాదు కదా. సరే మీరు ఇలా చెప్తున్నారు కదా, ఇంత గేమ్ అయిపోయిన తర్వాత నేను ఒక లాజిక్ చెప్పిన, అదే మాట కళ్యాణ్ మాట వినుండి స్టార్టింగ్ లోని ఇమాన్యుల్ వీళ్ళు తీసేసి ఉంటే ఇప్పుడు దివ్య అసలు ఇమాన్యుల్ గురించి ఆలోచించి తనుజని తీసేయాల్సిన అవసరం లేదు కదా. మరి కళ్యాణ్ మాట ఎందుకు వినలేదు వాళ్ళందరూ? ఎప్పుడు పడితే వాళ్ళు ఎవరి గేమ్ వాళ్ళు ఆడుకున్నారండి, అంతేగాని ఇప్పుడు తన ఉంచితే తీయలేదు అనడం అంటే ఇంకా ఫ్యూచర్ లో ఆలోచించి ఇది ఇట్లాగా అన్నది. ఇది మూవీ కాదు కదా, ఇది ఎవరు కాదు రీజన్ చెప్తున్నారు అక్కడ. వీళ్ళని తీస్తే అక్కడ మీకు అర్థమవుతుందా? ఇప్పుడు మీరు కళ్యాణ్ ప్రాస్పెక్టివ్ లో ఆలోచిస్తున్నారు, అర్థమవుతుందా? ఒక్క సెకండ్ వెంకట్ గారు, మీరు చెప్పిన పాయింట్ కి నేను ఓకే. మీరు చెప్పేది ఏంటంటే అక్కడ బిగ్ బాస్ అడిగినప్పుడు చెప్తేనే కౌంట్ అవుతుంది అంటారు, ఓకే. ఆ పాయింట్ కి నేనేమో ఆపోజిట్ గా వెళ్ళట్లా, కరెక్టే. నేను అనేది ఏంటంటే కళ్యాణ్ ఖాళీగా కూర్చోలేదు, తను చేయాల్సింది ఏదో చేసుకొని తనని బయట పెట్టాడు అని చెప్తున్నా అంతే. లాజిక్ ప్రకారం ఓకే, దానికి తర్వాత ఏం చేశాడు చెప్పండి, మీరే చెప్పండి. తర్వాత ఏం చేశాడు? ఏం చేశారు? తనకు కావాల్సిన క్యాండిడేట్ పేర్లు చెప్పుకున్నారు క్యాండిడేట్ విషయం వచ్చినప్పుడు. అప్పుడు అవును. ఇప్పుడు దివ్య తీసుకున్న డెసిషన్ అపోజ్ చేయలేదా కళ్యాణ్? విషయం వినండి సార్, దివ్యాన్ని కనిపెట్టాడు కళ్యాణ్ అంటున్నారు, ఉపయోగం ఏముంది? వెళ్ళి అదేంటి బిగ్ బాస్ కాల్ చేసినప్పుడు దివ్యానే అని చెప్పలేదు గారు. ఒక సెకండ్, అసలు వాళ్ళ ఎపిసోడ్ గురించి ఏం మాట్లాడుకుంటే అసలు ఈ టాపిక్ వెళ్ళిపోతున్నాం. కళ్యాణ్ ఇదే టాపిక్ లో మాట్లాడండి. అవును, కళ్యాణ్ మొత్తం కళ్యాణ్ ఎందుకో నాకు అర్థం కాలేదు. ఉషా గారు చంద్ర గారు తీసుకొచ్చారు. నన్ను ఇన్వాల్వ్ చేయకండి, నేను అసలు వాళ్ళిద్దరు తీసుకొచ్చారు, మరి మీరు కూడా కంటిన్యూ చేశారు కదా వెంకట్ గారు. మీరేమన్నా శారదా గారు మీ వాయిస్ క్లారిటీ లేదండి, మీ వినిపించట్లేదు, కొంచెం చూసుకోండి. ఏం వెంకట్ గారు అంతా మా ఇద్దరి మీద తోసేశారు. ఆ పాయింట్ వచ్చింది కదా, కళ్యాణ్ ఏం ఆడారు, ఖాళీగా కూర్చున్నారు అనే దానికి ఏదో ఒకటి ఆడారు అనేది చెప్పాము చందన గారు నేను. మమ్మీ తోసేశారు మొత్తము. ఓకే సారీ. సరే మీరు మాట్లాడేసుకున్నారేమో, ఒక్కటి చెప్పేసి వదిలేస్తా. ఇది మేబీ ఇమాన్యుల్ గురించి మాట్లాడేసుకున్నారా తీసేసినందుకు గౌరవ్ని? చెప్పండి. ఓకే, అంటే ఏమనిపించింది నాకైతే, అంటే పర్సనల్ గా తీసుకున్నాడేమో, కానీ నాకు ఓకే అనిపించింది. ఎందుకంటే అతనికి ఇచ్చిన పవర్ మీద అతనికి క్లారిటీ లేదు, దాని గురించి అతనికి అసలు ఈ వీక్ యూజ్ చేసుకుని ఉంటే చాలా బాగుంటుండేది. ఎప్పుడో టాప్ 5 కా ఎప్పుడో వెళ్తానంటున్నాడు, అది వెళ్తాడో లేదో తెలీదు. అసలు చివరి వరకు వెళ్ళి లాస్ట్ 2 లో ఉండొచ్చిన పర్సన్ అసలు గేమ్ ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఈ వీక్ ఎంత జనాల్లో పడాలి అని చెప్పి ఆ స్టెప్స్ వేయకుండా ఎప్పుడో టాప్ 5 గురించి ఆలోచిస్తున్నాడంటే ఆ పర్సన్ దగ్గర ఉండడం కూడా అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు ఈ టైంలో ఇమాన్యుయల్ కి దాని వల్ల కొంచెం బూస్టప్ వస్తుంది, అక్కడ కష్టపడే వాళ్ళకి దానికి యూజ్ అవుతుంది అనిపిస్తే ఓకే. అక్కడ సెల్ఫిష్ గానే ఆలోచించి ఉండొచ్చు, కానీ అది ఓకే అనిపించింది నా వరకు అయితే. వాళ్ళందరూ కూడా నవ్వారు, నిజంగా నాకు నవ్వొచ్చింది, కానీ మళ్ళీ తనని చూసి పాపం అనిపించింది. రెండు నాకు మిక్స్డ్ ఎమోషన్. గౌరవం ఎప్పుడు ఆ పవర్ ఎలా యూజ్ చేయాలా యూజ్ చేయకూడదా తెలుసా తెలీదా అనేది మనకు అనవసరం కదండి.
లైక్ జస్ట్ అక్కడ ఆ అబ్బాయి పవర్ ఇమ్మాన్యుల్ తీసుకోవడం అనేది టాపిక్ అవుద్ది. గౌరవ్కి అది ఏంటి అనేది తర్వాత విషయం, అది సెకండరీ. ఫస్ట్ ఇప్పుడు ఒక పర్సన్ తను చాలా కష్టపడి అంటే యూజువల్ గా ఒక గేమ్ కి ముందుకు వెళ్తున్నప్పుడు అది ఓకే నామినేషనే కదా, అది అంతకు మించి ఇప్పుడు ఏం చేయలేము. ఇమ్మాన్యుల్ కి ఇప్పుడు దసరా ఎపిసోడ్ లో కూడా ఆ వచ్చిందండి పవర్ వాయిస్ విషయంలో నోట్. గేమ్ వైజ్ చూస్తే ఇప్పుడు ఆ టాప్ పవర్ ఫైవ్ విషయంలో ఇమ్మాన్యుల్ కు ఉన్న క్లారిటీ ఆ పవర్ విషయంలో గౌరవ్ కూడా గౌరవ్ లేదు. లేదు. ఆ క్లారిటీ కూడా ఇమ్మాన్యుల్ లేదు. కి ఆయన దసరా టాప్ ఎపిసోడ్ లోను ఆయన టాప్ దివాళీ ఫైవ్ కి ఎపిసోడ్ లోను ఆయన కూడా టాప్ వచ్చింది ఫైవ్ కి వాయిస్ వెళ్ళిన నోట్. తర్వాత యూజ్ చేసుకుంటాడంట. నువ్వు టాప్ ఫైవ్ కి వెళ్తే కదా యూజ్ చేసుకునేది. టాప్ ఫైవ్ కి వెళ్ళాలా లేకపోతే ఏదో చెప్తున్నాడు రెండిటికి వెళ్ళిన టాప్ తర్వాత ఫైవ్ కి వెళ్ళేది నామినేషన్స్, టాప్ 5 అన్నట్టు అటు వెళ్ళాలా ఇటు వెళ్ళాలా అని ఏదో సంథింగ్ చెప్తున్నాడా నాకు అంతగా అది అసలు కాదండి. అప్పుడు అడుగుతాడంట అటు వెళ్ళాలా ఇటు వెళ్ళాలా అనేసి. అబ్బాయికి పవర్ ఏంటో తెలుసు, కానీ ఎప్పుడు ఆలోచిస్తున్నాడు యూజ్ అసలు. చేద్దాం అనుకునేది అప్పుడు చెప్తున్నాడు టాప్ 5 అప్పుడు యూజ్ చేసుకుంటా, అప్పుడు వెరీ అది క్రూషియల్ అప్పుడు ఎలా గేమ్ అని. చెప్తాడండి బిగ్ బాస్ నేను టాప్ 1 కి వెళ్తానా లేదా అని అడుగుతారా చందన గారు? టాప్ 5 కి వెళ్ళాక బయట మరీ జరిగే చెప్తారు విషయాలు కూడా మీరు. చెప్తారని చెప్పారుగా, ఆ పవర్ హిందీ బిగ్ బాస్ లో ఉందంట. అది బయట ఏం జరుగుతుంది, మీరు ఏ అతనికి పొజిషన్ లో ఉన్నారో ఏమి కూడా యూటిలైజ్ చెప్తారంట. చేసుకోవట్లేదు అసలు. ఈ టర్న్ చెయ్యొచ్చు ఇది గేమ్ ని. అతనికి అర్థమే కాలేదు కదండి ఆ పవర్ గురించి. ఇమాన్యుల్ అదే చెప్తాడు. అసలు అతనికి ఆ పవర్ ఏంటో తెలియనప్పుడు అతని దగ్గర ఉండడం ఎందుకు? ఆ అబ్బాయికి తెలుసండి, ఆ అబ్బాయి అందరికి తెలియకూడదు ఆ పవర్ అని అనుకుంటున్నాడు. ఎప్పుడు యూజ్ చేసుకుందాం అప్పుడు యూజ్ చేసుకుందామని. సరే, ఆ పవర్ ఏందో మీరు చెప్పండి చందన గారు. ఆ పవర్ గురించి ఒక్క నిమిషం లక్ష్మి గారు, ఆ పవర్ గురించి చందన గారు మీరు చెప్పండి. చందన గారు ఆ పవర్ ఏందో మీరు చెప్పండి. ఆ పవర్ ఎక్స్ప్లెయిన్ చేయండి ఫస్ట్. చందన గారు మీరు ఆ పవర్ ఆయనకి గేమ్ గురించి లో డౌట్స్ ఉన్నా, బయట ఏం జరుగుతుంది తెలుసుకోవాలన్నా, అదే బిగ్ కదా. బాస్ దగ్గర నుంచి ఒక్క నిమిషం సజెషన్స్ శారద గారు, తీసుకోవచ్చు. శారద గారు ఒక్క నిమిషం చెప్పండి చందన గారు. ఆ గేమ్ లో పవర్ డౌట్స్ గురించి ఉన్నా, ఏందో చెప్పండి. బయట ఏం జరుగుతుంది తెలుసుకోవాలన్నా, లైక్ ఆయన చందన గారు ఒక్క పొజిషన్. నిమిషం చంద్ర గారు, ఒక్క నిమిషం చంద్ర గారు. ఓకే చెప్పండి చంద్ర గారు. నేను 3 times చెప్పానండి. శారదా గారు వెళ్ళిపోయింది. ఓకే చంద్ర గారు చెప్పండి, మిమ్మల్ని అడిగాను కదా ఆ పవర్ గేమ్ గురించి లో చెప్పండి. డౌట్ ఉన్నా, బయట ఏం జరుగుతుంది తెలుసుకోవాలన్నా, అబ్బాయి పొజిషన్ ఏంటి తెలుసుకోవాలన్నా కూడా డైరెక్ట్ గా వెళ్ళి బిగ్ బాస్ అడిగి తెలుసుకోవచ్చు. అది ఇప్పుడు ఇది ఈ ప్యానల్, ఇదే ప్యానల్ లో మేము 5 స్టార్మ్స్ వచ్చినప్పుడు నేను, సురేంద్ర, లక్ష్మి గారు ఉన్నవారు. ఆ టైంలో నేనే చెప్పిన. ఏం చెప్పారంటే సీక్రెట్ టాస్క్ ఏదైనా పెట్టినప్పుడు నేనే చెప్పింది ఇదే పాయింట్. ఆ రోజు లైవ్ మీరు చూడండి, నేనే చెప్పాను. ఏదైనా సీక్రెట్ టాస్క్ ఇచ్చినప్పుడు, ఏదైనా బ్లాక్ అయినప్పుడు, ఎవరి గురించి అయినా ఎవరు సీక్రెట్ టాస్క్ ఆడుతున్నారని బిగ్ బాస్ కాల్ చేసినప్పుడు అడిగినప్పుడు చెప్పొచ్చు కదా అంటే సురేంద్ర గారు కూడా అదే అన్నారు. అవును కరెక్టే ఇది అని. లక్ష్మి గారు మీకు గుర్తుందా? ఇది నేనే అన్న ఇది. అది ఆ పాయింట్ వచ్చింది నిన్న. అదే ఆయన అడుగుండాలి కాల్ చేసినప్పుడు, ఏమండి ఇక్కడ రెబల్స్ ఎవరని అడుగుండాలి. అది పవర్. అది నిన్ను టాప్ 5 బాగా యూజ్ అయ్యి ఉండేది. అది రెబల్స్ ఎవరైనా అడిగేసి ఉంటే అయిపోయిండేది. తర్వాత ఆయన పోయి అందరి దగ్గర రెబల్స్ వీళ్ళిద్దరే అని చెప్పుకుంటే ఎన్నిసార్లు వాడచ్చో కూడా తెలియదు కదా, అట్లాంటి వాటికి ఎన్నిసార్లు అయినా వాడచ్చు అని చెప్పారు ఫస్ట్ చెప్పేటప్పుడు. తర్వాత తీసేస్తే మనం ఏం చెయ్యలేం గాని ఫస్ట్ చెప్పారు నువ్వు ఏమైనా అడగచ్చు, ఎన్నిసార్లు అయినా అడగచ్చు అని నాకు గుర్తున్నంత వరకు. అసలు ఆయన ఇంతవరకు ఒక్కసారి ఒక్కసారైనా అడిగారండి, ఒక్కసారైనా అడిగారు కదా. నామినేషన్ నుంచి ఎవ్రీ టైం సేవ్ అవ్వచ్చా మరి? లేదు కదా. ఇప్పుడు రమ్యకి ఫుడ్ ఇచ్చారు. ఫుడ్ ఒకసారి ఇచ్చారా? కాదు కదా. అట్లాగే డౌట్స్ అడగచ్చు. చిన్న వాటికి ఓకే. నేను కాదు చందన గారు, ఆయన టాప్ 5 కి వెళ్ళాక ఏం అడుగుతారు చెప్పండి. నాకు ఒక డౌట్.
సరే ఉషా గారు టాప్ నేను ఫైవ్ కి వెళ్తే ఏం నా అడుగుతారు ఆయన? స్టేట్మెంట్ కంక్లూడ్ చేస్తాను చూడండి. గౌరవ్కి ఓకే. ఆ పవర్ ఉన్నా దాని విషయం తెలిసినా తెలియకపోయినా ఆ అబ్బాయి పవర్ తీసుకొని తను ఆడియో మెసేజ్ వినడం ఈస్ రాంగ్ ఇన్ మై ఒపీనియన్. ఎందుకంటే ఆ అబ్బాయికి ఫస్ట్ నుంచి ఆడియో మెసేజ్ వినకుండా ఏం లేడు. దసరా ఎపిసోడ్ లో వాళ్ళ బ్రదర్ మాట్లాడినప్పుడు ఆ అమ్మాయి మాట్లాడుతుంది. అప్పుడు కూడా మొన్ననే అయ్యింది, అది 3-4 వీక్స్ బ్యాక్ అయింది అంతే. అగైన్ నువ్వు అంత పెద్ద పవర్ అబ్బాయి దగ్గర నుంచి తీసుకునేసి గేమ్ వినడం స్ట్రాటజీ అయి అనుకోవడం ఇస్ ఉండొచ్చు, రాంగ్. గేమ్ స్ట్రాటజీ అయి ఉండొచ్చు. నేను దానికి మీకు యాక్సెప్ట్ చేస్తానండి. నేను వన్ ఇందాక సెకండ్ అదే చెప్పాను. ఉషా గారు, నేను ఇందాక ఉషా గారు 50-50 టైప్. వన్ సెకండ్ ఉషా గారు ప్లీజ్. గేమ్ స్ట్రాటజీ కూడా అయి ఉండొచ్చు, ఎందుకంటే అన్నెసరీ పీపుల్ దగ్గర ఒక యూస్ఫుల్ పవర్ ఉండడం వల్ల కూడా దాని వల్ల కూడా వేరే వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. సో గేమ్ స్ట్రాటజీ యూస్ చేసాడేమో. ఓకే, గేమ్ స్ట్రాటజీ అయినా వర్స్ట్ అనే అంట నేను. నాకు నచ్చలేదు ఆ ఓకే, స్ట్రాటజీ. అది యువర్ విష్ కంప్లీట్లీ. యువర్ ఒపీనియన్. ఇప్పుడు 5 స్టార్మ్స్ పవర్స్ అన్ని ఎట్లా పోయాయండి? లోపల ఉండే వాళ్ళు తీసిన తర్వాతే కదా పోయింది, లోపల ఉండేవాళ్ళు. అప్పుడు వాళ్ళది కూడా గేమ్ స్ట్రాటజీ కదా. ఈయన లాస్ట్ లో వాడాడు, లాస్ట్ గౌరవ్ది లాస్ట్ లో ఈయన వాడాడు, ఈమెకు అవకాశం వచ్చినప్పుడు ఇమ్మానుయల్. ఇంతకుముందు వాడిన వాళ్ళందరూ ఇంతకుముందు వాడేశారు కదా. వాళ్ళు వాడుకున్నారండి. ఎవరు అదే చెప్తున్నాను కదా. ఇప్పుడు ఎవరో ఇప్పుడు తీసుకొని కళ్యాణ్ వాళ్ళ గేమ్ ఇప్పుడు ముందుకెళ్ళడం కళ్యాణ్ కోసం ఇప్పుడు వీళ్ళని కళ్యాణ్ తొక్కేలేదు కదా. ఇప్పుడు కళ్యాణే అంటాడు కదా తనూజ అని, ఎందుకు ఆయిషా పవర్ నువ్వు సాక్రిఫైస్ చేయనీయకుండా సపోర్ట్ చేసేవని ఎందుకు అన్నమాట. నేను అదే అంటున్నా, వాళ్ళెవ్వరు వాళ్ళ గేమ్ కోసం పక్కన వాళ్ళ గేమ్ ఇప్పుడు తొక్కేసి తనూజ వెళ్ళిపోవాలనుకోలేదు. ఎందుకు వద్దందండి? ఒక్క నిమిషం చెప్పండి. ఇప్పుడు రెడీ అవుతున్నాడు 2 వీక్సే కదా అని చెప్పి, ఇప్పుడు ఫస్ట్ రాలేదని చెప్పి ఏడుస్తూనే ఉంది. అక్కడ ఒక కంటెంట్ క్రియేట్ అయిపోయింది. ఓకే, ఆల్రెడీ మళ్ళీ ఇక్కడ నేను సాక్రిఫైస్ అవుతాను, నాకు ప్రాబ్లం లేదని కళ్యాణ్ క్లియర్ గా చెప్తున్నాడు. 2 వీక్స్, అది కూడా మొత్తం సీజన్ కాదు. మరి అక్కడ కూడా ఎందుకు వద్దంటుంది? అక్కడ ఎందుకు నేను ఇందాక చెప్పిందే ప్రాబ్లం చెప్తున్నా, ఏముంది? వేరే వాళ్ళ గేమ్ తొక్కేసి మనం వెళ్ళిపోవాలనుకోకూడదు అది కదా. తొక్కడం ఎలా అవుతుంది? ఇప్పుడు ఏమా ప్రతి ఏమో లైక్ బయట సపోర్టే ఎగ్జాక్ట్ గా కదండి. ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియదు చందన కదా. గారు కళ్యాణ్ ప్రతిదీ ఎలిమినేట్ అయిపోతే ఆ సపోర్ట్, రెగ్రెట్ ఆ అమ్మాయికి ఉంటది కదా ఎప్పటికీ. చందన గారు ప్రతిదీ సపోర్ట్ కావాలని ప్రతిదీ గెస్ట్ చేస్తున్నారు. ప్రతిదీ నాకు కెప్టెన్సీ పవర్ కావాలి, కెప్టెన్ అవ్వాలన్నప్పుడు వేరే ఒకరు కెప్టెన్ తీసుకునే మనం అవుతున్నాము. అంటే వాళ్ళు ఆల్మోస్ట్ వాళ్ళు రిస్క్, ఆ 1 వీక్ రిస్క్ బయట ఉండడం వల్లే మనం కెప్టెన్ అవుతున్నాం కదా. ప్రతి వీక్ నేను కెప్టెన్ అవ్వాలని వెళ్తున్నప్పుడు ఆ 2 వీక్స్ నామినేషన్ కి ఎందుకు అంత ఫీల్ అయిపోవడం? మరి అలాంటప్పుడు అబ్బాయి కెప్టెన్ ఒకవేళ అవ్వకూడదు ఆ ఎవరు? 2 వీక్స్ లో అబ్బాయి వెళ్ళిపోతే కళ్యాణ్ అప్పుడు దాని తనుజ వల్ల వెళ్ళిపోయాడు అనుకోవడం, అది వాళ్ళకి సెల్ఫ్ గా అతను రిస్క్ హర్టింగ్ ఉంటది పెట్టుకుని కదా. పక్కోళ్ళకి ఇస్తారా అండి? అతను రిస్క్ పెట్టుకుని పక్కోళ్ళకి ఇస్తారా అండి? ఏంటది? ఇప్పుడు కళ్యాణే ఒప్పుకున్నాడు కదండి. ఇప్పుడు కళ్యాణే కదా ఒప్పుకునింది, నేను నామినేషన్ రిస్క్ చేసుకుని పక్కోళ్ళకి ఇస్తాడా? ఇప్పుడు అర్థం కాల, నాకు క్వశ్చన్ అర్థం కాల. కళ్యాణ్ తన్ని రిస్క్ లో పెట్టుకుని పక్కోళ్ళకి సాక్రిఫైస్ చేస్తాడా? అది ఆ అబ్బాయి విషయం. నేను చెప్తున్నా, తనుజ పర్స్పెక్టివ్ చెప్తున్నా. 2 వీక్స్ నామినేట్ అవుతారు, భరణి గారు ఎలిమినేట్ అయిపోతారని వాళ్ళు ఎవ్వరు అనుకోలేదు. బయట ఏం జరుగుతుందో ఎగ్జాక్ట్ గా తెలియదు. ఆ 2 వీక్స్ లో కళ్యాణ్ వెళ్ళిపోతే అప్పుడు ఏంటి అనేది క్వశ్చన్ కదా. అతను అంత కాన్ఫిడెంట్ గా నాకు ప్రాబ్లం అతనికి ఉండొచ్చండి కాన్ఫిడెంట్, బయట నుంచి చెప్పొచ్చు వాళ్ళకి నిత్య గారు, కాన్ఫిడెన్స్ తన ఉండొచ్చు, వాళ్ళని ఇష్టం కదా. చూస్తుంటే వాళ్ళకి ఇప్పుడు అర్థమవుతుంది ఏం కదా. జరుగుతుందో తెలియనప్పుడు ఇప్పుడు అసలు ఇక్కడ ఈ మిగిలిన వాళ్ళు ఎవరిని రెండో వాళ్ళని పిలిచి అడగలేదు. ఈవెన్ తనూజని పిలిచి అడగలేదు. ఇచ్చేటప్పుడు పవన్ కి రీతుని పిలిచి అడగలేదు. ఇక్కడ ఎందుకు తనూజని పిలిచి అడిగారో నాకు అర్థం కాలేదు. ఇక్కడ ఇంకా మనం ఏం చేయలేము. అదే అంటున్నాను నేను. ఈ ఫేవరిజం ఏంటి? ఈ క్వశ్చన్స్ ఏంటి? మరి రెండోసారి పిలిచి వాళ్ళకి ఇప్పియాలని ఉందేమో, అవి ఒప్పుకోవట్లే. మనం ఏం చేస్తాం? ఇంకా బిగ్ బాస్ చేతిలో ఉంటుంది, మనం ఏం చేస్తాం? ఈ త్యాగాల వల్ల మాకు ఇక్కడ ఏంటి? ఇక్కడ మళ్ళీ ప్యానల్ లో కూడా ఇష్టం లేదు, ఇష్టం, ఇదంతా ఏంటి? అక్కడ రెండో వాళ్ళు పిలిచి ఎందుకు అడగాలి అసలు అక్కడ తనూజని? అసలు ఇప్పుడు బిగ్ బాస్ చెప్పాడు. అసలు ఇప్పుడు నాకు అనిపించేది ఏంటంటే, వీళ్ళు అడిగినప్పుడు వాళ్ళు బయటపడాలి సంథింగ్ అని, వాళ్ళకి గేమ్ గురించి స్టాండ్ తీసుకోవాలని అడిగినట్టు నాకు అనిపించింది. కాకపోతే వీళ్ళు ఏంది, వీళ్ళిద్దరు అంటే రీతు గాని, డిమాండ్ గాని, కళ్యాణ్ గాని, తనుజ గాని, అబ్బాబ్బాబ్బాబ్బా, వీళ్ళ ఒకరి మీద ఒకరికి ఎంత ప్రేమ ఉన్నట్టు, ఎంత యాక్ట్ చేస్తున్నట్టు నాకు అనిపించింది.
అక్కడ గేమ్ ఆడడానికి వెళ్ళారా లేకపోతే మళ్ళా ఏంటి? ఇంకోటి గ్యాప్ అది కూడా నాకేమనిపించిందంటే గేమే అన్న విద్య గారు. స్ట్రాటజికల్ ఇమాన్యుల్ తీసుకుంటే గేమ్ అయింది, తనుజ వద్దంటే గేమ్ అవ్వదా? ఆ గిమాల ఎక్కడ గేమ్ డైరెక్ట్ గా అది చెప్పాడు. అదే కరెక్ట్ స్ట్రాటజికల్ గా పాయింట్ గేమ్ వచ్చారు ఇప్పుడు. గేమ్ కరెక్ట్ పాయింట్. గేమ్ అదే అవ్వచ్చు, అప్పుడు నేను అదే ఇమానుల్ అంటున్నా, అవ్వచ్చు. లైక్ అప్పుడు యూ కాంట్ జస్ట్ డినై దట్ కదా, జస్ట్ లైక్ దట్. ఇది అదే ఇందుకే కదండి. ఇప్పుడు తీసుకోలేదు, ఇందుకే ఇప్పుడు ఒక తీసుకుంది అని మనం ఏం చెప్పలేం కదా. సిచ్యువేషన్ బిగ్ బాస్ క్రియేట్ చేసినప్పుడు దాంట్లో నువ్వు ఎంత జెన్యున్ గా చెప్పావు అనేదే కదా ఉండేది. నేను జెన్యున్ చెప్పావు, తర్వాత సంగతి జెన్యున్ గా చూపించుకోవడానికి చెప్పే ఆన్సర్ ఒకటి ఉంది చూసారా, అది అది అక్కడ చూపించుకోవడానికి తనుజ చెప్పకూడదు. కూడా అది నాకు అర్థం అర్థం కాలేదు, అంకుల్ చేయడానికి గారు ఏమో అన్నారు. కారణం తను అంటే ఇప్పుడు స్ట్రాటజికల్ అంటే గానే ఇప్పుడు చేసింది అంటే అనిపించింది. ఇప్పుడు తనుజకి వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ కంటే ఇతను ఇతను ఇతని ఎలిమినేషన్ ఉండకూడదు అనుకుంటుందా? సిస్టర్ మ్యారేజ్ మ్యారేజ్ వీడియో కాదండి, చూపించట్లేదండి, జస్ట్ సిస్టర్ ఆడియో మ్యారేజ్ అండి అది. చూపించట్లా, జస్ట్ సరే వాయిస్ ఆడియో నోట్స్ అన్న ఏదైనా ఒకటి, సిస్టర్ అంతే. ఏదైనా అండి. ఇప్పుడు వాయిస్ ఏమండి నోట్స్ మన అంటే చిన్నప్పటి కళ్యాణ్ కోసము గేమ్ లో ఉండాలనుకుంటుంది. వాట్స్ కాదండి, రాంగ్? మన కోసం పక్కన వాళ్ళని అంటే ఇంపార్టెంట్ అయితే ఓకే. ఉషా గారు మ్యారేజ్ గారు వీడియో అయితే ఉషా ఓకే గారు గానండి, కాదండి మ్యారేజ్ ఉషా వీడియో గారు అయి ఉంటే ఓకే, నేను యాక్సెప్ట్ చేసేదాన్ని. కానీ మ్యారేజ్ వీడియో ఆడియో లైక్ వాళ్ళు ఇది కోసము నేను ఏమో అండి, ఇది నేను నాకేమనిపించట్లేదు. అస్సలకి వీడియో అయి ఉంటే నేను ఓకే. అస్సలకి నమ్మను. ఇప్పుడు యాక్చువల్ గా మీరు ఇనిషియల్ వీక్స్ లో తనుజ మాటలింటే తనుజ ఏం చెప్తుందంటే వరుణి దగ్గర ఇంకోటి దగ్గర, నేను షూటింగ్ కి వెళ్తే 3 నెలలు అసలు ఇంట్లో అమ్మతో మాట్లాడను, నేను బయటకు వచ్చేస్తాను, తర్వాత షూటింగ్ లేకపోయినా కానీ ఇంట్లో ఉండడం ఇబ్బంది ఉంటది, నాకు ఇంట్లో వాళ్ళతో ఉండడం ఇబ్బంది వద్దని ఎవరితో చెప్తున్నట్టు నేను అన్నా ఇదే ఇంట్లో షోలో. ఉండడానికి ఇబ్బంది కాదు, వాళ్ళ డాడీ ఒప్పుకోరంట, లేట్ గా వెళ్ళడం, లేట్ గా రావడం. అది అర్థమవుతుందా మీకు? ఇప్పుడు ఆ ఎమోషన్స్ ఎందుకు వస్తున్నాయి? ఇప్పుడు నీకు ఎమోషన్ అని ఇప్పుడు వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ అనగానే వాయిస్ అనగానే అవి ఒక ఫీలింగ్ లోకి వెళ్ళింది కదా, వెళ్ళినప్పుడు వాయిస్ కావాలంటారా? ఇప్పుడు సో కళ్యాణ్ మీద అంత కావాలంటే నమ్మకం సరే, అయితే ఓ ఫీలింగ్ లోకి వెళ్ళింది. వెంకట్ గారు, నాకు ఒక పాయింట్, ఇప్పుడు మీరు ఏమంటారు, తను తీసుకొని ఉండాలి అంటారు, అంతేనా? అవును తీసుకోండి, అంతే. ఫ్యామిలీ కోసం, ఫ్యామిలీ ఓకే కంటే వీళ్ళెవరు, అసలు ఫ్యామిలీ కంటే ఓకే, వీళ్ళెవరండి? సరే వీళ్ళు వచ్చి వెళ్ళిపోతారు కదా, సరే. వీళ్ళు రేపు ఓకే ఓకే. బయటకు వెళ్ళిన తర్వాత వీళ్ళు అసలు ఆఫ్టర్ ఆల్ కదా, వీళ్ళు కళ్యాణ్ అక్కడ అనే వాళ్ళు ఆఫ్టర్ ఏముందండి ఆల్. అంతగా, ఫ్యామిలీ నువ్వు లైఫ్ లాంగ్ వదిలేయాలి అలాంటివి ఏం లేదు కదా, అరే అక్కడ జస్ట్ వాయిస్ ఇప్పుడు నోటే కదా. ఇప్పుడు అలాంటప్పుడు లెటర్లు వచ్చినప్పుడు, వీడియో వచ్చినప్పుడు టీవీ ముందుకు వెళ్ళిపోయి ఏడవకూడదు. ఆవిడ మామూలుగానే చిన్న చిన్న ఇప్పుడు దానికే అదే ఎమోషనల్ చెప్పేది, అవుతుంది, ఇప్పుడు అదే అంత పెద్ద చెప్పేది విషయానికి ఎమోషనల్ ఎమోషనల్ అవుతుంది. అవ్వద్దు ఇప్పుడు అంటే అదే ఎట్లండి? చెప్పేది ఆ ఎమోషన్. ఇప్పుడు లోపల ఇప్పుడు కళ్యాణ్ ఏమి 10 సంవత్సరాలు తెలుసా ఏంది చెప్పండి? కళ్యాణ్ గేమ్ ఏమైపోయినా సరే ఆ అమ్మాయి వాయిస్ నోట్ అమ్మాయి తీసుకోవాలంటారు మీరు, అంతేనా? నేను ఇప్పుడు దాకా అవును, బ్యాక్ అంతే ట్రాక్ లోనే ఉన్నానండి. అంతే రైట్ అంటున్నాను. ఓకే, అయితే మ్యాచ్ అవ్వట్లేదు మీరు నా ఐడియాలజీకి. ఓకేలేండి, చందన గారు వదిలేసేయండి ఇంకా. మీకు అసలు ఇప్పుడు రాము ఉన్నాడు, హౌస్ కి వెళ్ళిపోతా, నేను నాకు కొంచెం లోన్లీగా ఉంది అని ఏడ్చుకుంటూ వెళ్ళిపోయాడు. ఇప్పుడు మీరు అన్నారు అదేంటి ఫ్యామిలీ ముఖ్యము, అది కంపల్సరీ తన ఎమోషన్, అది ఇమోనియల్ది. గౌరవ్కి అదేంటి దాని గురించి టాపిక్కే తెలియదు అసలు, అది ఎలా ఎప్పుడు యూజ్ చేయాలి అన్నదే తనకు అర్థం కాలేదు. సో గౌరవ్ దగ్గర ఉండి ఉపయోగం ఏముంది? దేవుడు లేదంటే అస్త్రాలు ఇచ్చి వెనక్కి తీసేసుకుంటారు. అదే వాళ్ళ చెప్పేది. ఇప్పుడు దగ్గర వీళ్ళు అవసరం లేదు, యాక్చువల్ వాళ్ళు ఏదైతే యూజ్ చేయట్లేదు. ఇప్పుడు ఇప్పుడు లక్ష్మి గారు నాకు ఈ రోజు ఎపిసోడ్ చూసిన తర్వాత వీళ్ళ నలుగురిని ఆ గేమ్స్ కోసం, వీళ్ళ నలుగురిని ఆ రిలేషన్ కోసం కనెక్ట్ చేసే పద్ధతి మీరు గమనించారా? ఒకరి కోసం ఒకరు ఉండండి ఇంకా ఎందుకండి సంజన కోసం కెప్టెన్సీ సాక్రిఫైస్ చేశాడు. అండ్ వన్ ఇది మోర్ థింగ్, మీరు అక్కడ ఇవ్వండి, మళ్ళా మీరు మళ్ళా ఏ వీక్ పోయారు? ఒక్కసారి ప్లీజ్ వెంకట గారు, చందన గారు, ఐ థింక్ మనం కనుక చూసినట్లయితే మనకు ఒక సర్టిఫికేషన్ కి ఒక వ్యాలిడిటీ పీరియడ్ ఇస్తా ఉంటారు, స్పాన్సర్ చేస్తూ ఉంటారు మన కంపెనీస్. ఈ వ్యాలిడిటీ పీరియడ్ లో మీరు ఇది కనుక చేసినట్లయితే మీకు ఉంటది, లేదంటే మీరు వాళ్ళు ఎంతో పే చేసి మనకి సర్టిఫికేషన్ కి ఇస్తారు. ఆ టైంలో మనం చేయలేదనుకో అది ఎక్స్పైర్ అయిపోతుంది, ఇంకేం చేయలేము, అది మనం అంతే. ఇది లక్ష్మి గారు, ఆయనకి ఇచ్చేదో కంటెంట్ క్రియేట్ చేయాలనుకున్నారు, అది ఎలా ఆయన యూజ్ చేయట్లేదు, ఇట్లా వాడితే అయినా కంటెంట్ వస్తుంది అనుకున్నట్టున్నాడు బిగ్ బాస్. ఇప్పుడు వస్తుంది, 1 వీక్ ఉంది ఇమాన్యుల్ కి, 1 వీక్ మొత్తం
1 వీక్ చుక్కలు చూపిస్తాడు. కరెక్ట్, అది మాత్రం కరెక్ట్. ఇది కంటెంట్ క్రియేట్ అవుతుంది. ఇమాన్యుల్ కూడా అంటున్నాడు చూసుకుందామని. ఇప్పుడు వస్తుంది, ఇంకేం చేస్తారు, ఉంచి ఏమి ఉపయోగం లేదు పాప. ఆ రాయి ఎక్కడ పెట్టుకున్నారు, నెక్స్ట్ సీజన్ కి ఏదో దానికి పనికొస్తుంది, సేవింగ్ అయినా గానీ తీసుకెళ్ళనియండి. చందన గారు మీరు ఎలా మాట్లాడాలంటే, ఇప్పుడు కనెక్షన్ ఇప్పుడు రిలేషన్స్ పెట్టారు కదా ఈ నలుగురికి, అలాగే ఎందుకు ఇమ్మాన్యుయల్ కి సంజనాకి ఎందుకు కనెక్ట్ చేసేసి వాళ్ళిద్దరి మధ్య సాక్రిఫైస్ వీళ్ళందరూ టాపిక్స్ లో ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ కనెక్షన్ పెట్టారంటారా? నేను అనుకుంటున్నా, మరి నాకు అర్థమైంది అది అక్కడ చూసిన తర్వాత. వెంకట్ గారు అక్కడ ఏం చేశారంటే రీతు హెయిర్ కట్ చేసింది కదా సంజన కోసము. ఇప్పుడు రీతు దగ్గర సంజనాను పెట్టాలి. తినేమో ఏం డెసిషన్ తీసుకుంటది, రీతు శారీస్ తీసుకుంటుందా లేదా, తర్వాత సంజన ఎలా రియాక్ట్ అవుతుంది అనేది వీళ్ళ దగ్గర పెట్టడానికి ఏం లేదు కదా సంజన గారి దగ్గర పెట్టడానికి. ఉషా గారు లాస్ట్ వీకే మనం చూసాం కదండి, రీతు వచ్చేవాడుతుంది సంజనాని, నీకు మీ కొడుకు ఇష్టమా, నన్ను సపోర్ట్ చేస్తావా అంటే డైరెక్ట్ చెప్పాల మొహం మీద. అది బిగ్ బాస్ తనకి కోపం నేను అదే చెప్పేది. ఇప్పుడు అదే సాక్రిఫైస్ చేయాలంటే కంపల్సరీ ఇమాన్యుయల్ విషయంలో ఈజీగా సాక్రిఫైస్ చేస్తుంది. అది అక్కడ పెద్ద ఇష్యూ కాదు. ఇప్పుడు నాకు విషయంలో ఇప్పుడు నాకు అనిపించింది ఏంటంటే ఈ ఎపిసోడ్ లో రీతు గాని సంజన కనెక్షన్ చేసిన ఈజీ టాస్క్ అది రీతుకి, సారీ సాక్రిఫైస్ చేసి ఆమె మామూలుగా ఉండడం. తర్వాత ఇంకోటి ఏంటంటే చెప్పండి, మీరు ఈజీ అన్నారు కదా, తర్వాత సంజన రియాక్ట్ అయింది కదా, అది మీకు ప్యూర్ గా అనిపించిందా? నాకు ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ లో మనస్ఫూర్తిగా ఒప్పుకున్నట్టు అనిపించలేదు. అది నేను అనేది కొన్ని ఫేస్ ఎక్స్ప్రెషన్స్ లేకుండా ఓకే అని ప్లెయిన్ ఫేస్ పెట్టుకుని ప్లెయిన్ గా అనింది కదా, ఓకే అమ్మా అనింది తోటి రీతు తోటి. ఓకే అమ్మా నాకేం ప్రాబ్లం, ఏమన్నా అన్నానా అమ్మా, ఒక్క మాట అయినా నేను అనిందని అన్నానా? మీరు ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అన్నారు, ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అన్నారు. నాకు ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అని చెప్తాను మాట ఫస్ట్ రీతు చెప్పాను. నా ఫీలింగ్ నాకు అనిపించింది. ఇంతకు ముందు విషయంలో నేను ఒప్పుకుంటా, సంజన అంటే హెయిర్ ఇచ్చినప్పుడు చాలా సార్లు అనింది, అది ప్యూర్ గా అనింది. ఎవ్వరు ఇవ్వర్రా, ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇవ్వరు అని చాలా సార్లు అనింది. అప్పుడు ప్యూర్ గా అనింది సంజన. ఇచ్చినప్పుడు నవ్వుతూ ఇచ్చిందా, బాధపడుతూ ఇచ్చిందా, అది చెప్పండి. ఎవరైనా బాధపడతారు ఇచ్చేటప్పుడు. అదే అంతే, ఇక్కడ కూడా అంతే, సేమ్ టు సేమ్. ఇప్పుడు కోసమే అని చెప్తున్నా నేను. ఎవరి మధ్య పెట్టిన ఇంపార్టెంట్ ఎవరి విషయాలు ఏం అనట్లేదు. ఇప్పుడు కళ్యాణ్ తనుజాద్ అయితే కంటెంట్ వస్తుంది, రీతు డీమన్ పవన్ అయితే కంటెంట్ వస్తుంది. నేను చెప్పింది అదే. అమ్మా కొడుకు కనెక్ట్ చేసి ఉంటే ఇంకా కంటెంట్ వచ్చిండేది. ఆ పాయింట్ మీరు పెట్టండి. ఇంకా మీకే పాయింట్ ఇస్తున్నా నేను. అమ్మ కొడుకుకి కనెక్ట్ చేసి ఎందుకు పెట్టలేదు సాక్రిఫైస్ అంటున్నా నేను. అది అసలు మీరు పాయింట్ ఎందుకు చెప్పట్లేదు? అమ్మ కొడుక్కి కనెక్షన్ పెట్టి సాక్రిఫైస్ ఎందుకు తీసుకురాలేదు? ఆ పాయింట్ అసలు మీరు ఎందుకు అంటే ఇక్కడ సంజనాని ఆ పాయింట్ లోకి కూడా తీసుకురాకూడదు. లక్ష్మి గారు మీకు అర్థమవుతుందా? ఈ పాయింట్ లోకి సంజనాని కూడా టాపిక్ లోకి తీసుకురాకూడదు, అంటే సంజన పేరు రాకూడదు. అది ఇలా పాయింట్. అర్థమవుతుందా? అది అర్థమైందా మీకు? సంజన పేరు ఎత్తితేదే అది కళ్యాణ్ పేరు ఎత్తచ్చు, తర్వాత బ్యాట్ చేయడానికి ఏ పేరైనా ఎత్తచ్చు, సంజన పేరు మాత్రం ఎత్తకూడదు. అంటే బ్యాడ్ ఆర్ గుడ్ అంతే. బ్యాడ్ ఆర్ గుడ్ ఎత్తకూడదు, గుడ్ అయినా ఎత్తకూడదు, బ్యాడ్ అయినా ఎత్తకూడదు.
చెప్పండి. అసలు ఈ సీజన్ మీద మీ ఒపీనియన్ ఏందన్న? సీజన్ 6 కన్నా వరెస్ట్ సీజనా? అది దానికి 6 రివర్స్ అయితే అవుతుంది కదా. అదే అసలు వీళ్ళు విన్నర్ డిసైడ్ ఇది అయినాక క్లైమాక్స్ లో షో ఎలా తీసుకెళ్తారో తెలియదు కానీ, కాకపోతే నాకు అనిపించేది ఏంటంటే ఇది గందరగోళం చేస్తారేమో లాస్ట్ క్లైమాక్స్ కి వెళ్ళే లోపల అనిపిస్తుంది. ఇప్పుడు లోపల 6 చేసినట్టు కాదు కానీ లోపల ప్రాబిలిటీ ప్రకారం ఎక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు డబుల్ ఎలిమినేషన్ చాలా జరగాలి. ఒకవేళ రేపు ఇంకొకరిని సాయినో ఎవరినో చేస్తారు అంటున్నారు. తర్వాత మళ్ళీ నెక్స్ట్ వీక్ కూడా చేయాలి. తర్వాత మిడ్ వీక్ లో కూడా ఒకటి చేయాలి. టాప్ 6 అంటే అవసరం లేదు కదా. టాప్ 6 అని చెప్పారా? ఏం చేస్తారు ఈ రోజు టాప్ 6 అనుకుంటా అన్నాడు కదా. అట్లా ఏమన్నా టాప్ 6 పెడతారు? టాప్ 6 అనేది ఉండదు అనుకుంటాను తెలిసి. అది ఉండదులే. టాప్ 5 అదే టాప్ 6 అని చెప్పారంటే ఇంకా 6 సీజన్ లో కూడా టాప్ 6 ఉంది. లేదు, టాప్ 6 పెట్టి తనని మిడ్ వీక్ ఎలిమినేషన్ చేశారు కదా. ఎలిమినేషన్ చేశారు. టాప్ 7 నుంచి చేసినట్టున్నారు ఏమో మరి. అర్జున్ ఓటీటీలో అనుకుంటా కదా. 7 పెట్టింది ఓటీటీలో కదా. 7 కాదండి, అర్జున్ వాళ్ళ అమర్ ఉన్న దాంట్లో కూడా టాప్ 6. అంటే టాప్ 6 అయిందా? లేదు టాప్ 5 కదా. అర్జున్ కాదు. అర్జున్ ప్లేస్ లో గౌతమ్ వెళ్ళిపోయాడు బయటికి. 6 వాళ్ళు లేదు. అర్జున్, ప్రియాంక, శివాజీ గారు, అమర్, ప్రశాంత్, అమర్, శివాజీ 6 అండి వాళ్ళు. టాప్ 6 మణికంఠ. ఇగో నెక్స్ట్ ఒక ప్రళయం వస్తుంది. ఒక 5 నిమిషాల దాకా మనం మాట్లాడలేము. మీ ఇష్టం. ఇంకా 2-3 డేస్ నుంచి నేను లైవ్స్ లోకి రావట్లేదు. లికి నన్ను ఏడిపిస్తావా? హాయ్ సిరి గారు, ఏమైపోయారు? మా రాముని పంపించేశారు కదా మీరందరూ కలిసి. రాము కోసం వచ్చారా? లేదు, నాకు ఫస్ట్ నుంచి రాము సాఫ్ట్ కార్నర్ ఉంది. తను కొంచెం డబుల్ గేమ్ అది ఆడుతుంటే కొంచెం బాధేసేది, ఏంటి ఇట్లా అంటున్నాడని. కానీ అబ్బాయి ఏంటో అట్లా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయినట్టున్నాడు. ఆ వీడియో చూసుకున్నాడు కదా, నవ్వు వీడియో. అదేదో అది ప్లస్ గౌరవ్ బ్లాక్ మెయిలింగ్, ఈ అన్ని రీజన్స్ వల్ల తను ఏంటో మెంటల్ గా అప్సెట్ అయిపోయినట్టున్నాడు. ఎప్పుడు వీళ్ళు తిడుతా ఉంటారు. ఎవరు తనూజ గాని రీతు గాని, ఏట్రా ఈట్రా రారా పోరా. గౌరవ్ని కూడా అట్లా అన్నారు పర్సనాలిటీ ఉన్న వాళ్ళని. పర్సనాలిటీ లేదు, కొంచెం పొట్టిగా ఉండేటప్పటికి వాడిని అలా తీసి పాడేయటం. అతను ఏంటి అన్నది చూసుకోకుండా తను చేసేవి కూడా అట్లాగే ఉంటాయిలే కొన్ని రామూవి. లీనియన్స్ ఎక్కువ ఇచ్చేయటం, టీవీగా ఉండకపోవడం. సో లాస్ట్ కి ఈ రోజు పాపం ఎంత బతిమల్నా, చాలా బతిమల్లారంట. 1.5 hours బతిమల్లారంట. చాలా కట్ చేస్తారు. నాకు అనిపించింది అలా డైరెక్ట్ గా చెప్పకుండా అట్లీస్ట్ కన్ఫెషన్ రూమ్ కి తీసుకొని వెళ్ళి కొంచెం సేపు మాట్లాడాల్సింది అనిపించింది నాకు. మాట్లాడడానికి తనకి ఏమైతుంది బయట అన్నది క్యూరియాసిటీ. నాకు ఒకటే అనిపించింది, వాళ్ళు ఫిక్స్ అయ్యారు అంటే తన బాధ వీళ్ళైతే ఫిక్స్ అయ్యారు. ఎందుకంటే అంత దెబ్బ తగిలి కాదండి, అంత దెబ్బ తగిలి శివాజీ గారిని పంపించలేదు గాని అదే అన్నిసార్లు ఆయన వెళ్ళిపోతావా అని మణికంఠ వెళ్ళిపోతానన్నవి వీడియోస్ పెట్టి మనకి సాటిస్ఫై చేయటము, అతన్ని పంపించడం. ఆ మణికంఠ ఉంటే నిఖిల్ కి కష్టం అవుతుందని కూడా పంపించారు లాస్ట్ టైం. మీకు తెలుసో లేదో, మణికంఠ ఉంటే బాగా సింపతి గేమ్ అనేసి పంపించేశారు. గుర్తుందా మీకు? మణికంఠకు కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ వస్తుంది అప్పుడు. సో ఇదంతా బర్నీకి ఇవ్వాలని మీకు అర్థమైందా? రాము అంత ఫ్యాన్స్ ని ఇప్పుడు బర్నీకి చేసి టాప్ 5 లో బర్నీని పెట్టాలని చాలా దుష్ట శక్తులు ట్రై చేస్తున్నాయి. అంత లేదులేండి, వాళ్ళంతేనే ఆలోచించలేదు సార్ మేడం. మీరు ఎక్కడికో వెళ్ళారు కానీ ఒక విషయం వింటారా? మామూలుగా ఎపిసోడ్ లో దగ్గరగా 1/2 hour అదేంటి ఎక్కువే 45 minutes అతన్ని అడిగారంట.
కూర్చోబెట్టి పర్సనల్ గా అడిగారంట అన్ని. అవన్నీ మనకి ఇక్కడ ఎపిసోడ్ లో వెయ్యలేదు, ఎందుకంటే ఈ ఇవి ఉన్నాయి కదా, ఆ, వీళ్ళందరూ వచ్చి మనకు ఉన్న టైం సెట్ చేయలేక అదంతా వెయ్యలేదు రాము విషయంలో. అదే ఆల్రెడీ అక్కడ నాకు చాలా సేపు ఫనీ అది ఫనీ జరిగింది. అని ఒక ఆయన ఆ, వెళ్ళారంటండి, చూపించలేదు మనకి ఆడియన్స్ అది అది ఓకే. అప్పుడు ఏంటంటే శివ ఒక మూవీ ఒకటి తీసుకొచ్చి పెట్టలేదు కదా. ఇప్పుడు ఒక శివ మూవీ దాని గురించి టాపిక్ ఎక్కువైపోయేసరికి ఈ రాము అన్నది అంత ఎక్కువ చూపించలేకపోయారు వాళ్ళు. అది కానీ చాలా ఫుటేజ్ అండి బాబు, అది స్టార్ మాలో ఒక హాఫ్ అన్ కానీ అవర్. ఒకటండి రాము సాంగ్ అసలుకి నిజంగా ఏడుపు నేను తెప్పించింది. పెట్టాను, నేనైతే ఇప్పుడే పెట్టి వచ్చేసి ఇన్స్టాలో. కొంచెం నాకు నాకు కూడా కన్నీళ్ళు ఎమోషనల్ వచ్చేసాయి అనిపించింది సాంగ్, రాము సాంగ్. నాకు చాలా కూడా. ప్లస్ ఎమోషనల్ అసలు అదేదో మామూలుగా కాదు. తిరుపతి అని ఎవరో రాసారంట, అది ఏంటో రీసెర్చ్ చేయాలి ఆ సాంగ్ ఎక్కడుందో. బట్ వాళ్ళ నాకు ఫ్రెండ్ అని సాంగ్ మాత్రం చాలా అన్నట్టున్నారు, వాళ్ళ బాగుంది. ఫ్రెండ్ ఎవరో మరి అన్నట్టున్నారు రాసింది. నాకు కూడా ఇక్కడ యుఎస్ లో చాలా ఉంటే బాగా పేరెంట్స్ ని మిస్ పాడడం అవుతాం. కూడా అతను చాలా ఫీల్ అవుతూ పాడాడు. ఆ ఫీలింగ్ కూడా తను ఎంత కాదమ్మా, బాగా తీసుకున్నాడు. ఆ ఫీల్ అవుతూ పాడాడు ఆ సాంగ్. ఎవరో ఆయన ఇప్పుడు ఎవరో మిస్ అవుతున్నాను యుఎస్ లో వాళ్ళు అన్నారు కదా. మనం ఫేస్ టైం చేస్తాము, మన పక్కన ఉన్న ఆంటీతో ఫోన్ ఎత్తకపోతే పంపిస్తాము ఆహా వాళ్ళకి. అనేది అది కాదండి. ఆ అబ్బాయి సాంగ్ పాడుతుంటే నాకు కూడా మా మమ్మీ గుర్తొచ్చింది, యుఎస్ లో ఉండడం వల్ల అలా అనిపిస్తుంది అని అంటున్నా, టచ్ అయింది అంటున్నా. నాకు కూడా చాలా బాధేసింది, ఏడుపు అది వచ్చేటట్టు చాలా టచ్ పాడాడు. అయింది నాకైతే. నాకు మొన్నే ఇన్స్టాలో ఒక రీల్ కనిపించింది, ఉంగరాల జుట్టుదానా అన్న పాట కూడా ఇతనే పాడాడంట. పాడుతున్న వీడియో వచ్చింది, నాకు షాక్. నాకు అవునవును, ఫేవరెట్ సాంగ్ అది. అవును, అది ఇతనే అది నేను పాడాడండి. రామ అంటారు కదా మన సినిమాల్లో పాడతారు పల్లెటూరు అని, అతను పాడాడు అనుకున్నాను నేను. సేమ్ వాయిస్ లా అనిపించింది కొంచెం నాకు. ఫోక్ సాంగ్స్ కాదు కొంచెం ఇతనే పాడాడు అంటే నాకు ఇన్స్టాలో పెట్టారు, రీసెంట్ గా ఎవరో పెట్టారు. అది ఇతనివి చాలా రీసెంట్ 4-5 గా సాంగ్స్ రింగు పెట్టారు ఇతను. జుట్టుల దానా అన్న సాంగ్ తినే పాడాడంట. తినికి చాలా పెద్ద అవునవును, కలెక్షన్ ఉంది. ఆ, బొంబాయికి అవునండి. పోను అన్నది, బొంబాయికి రాను అన్నది బొంబాయికి ఒక రాను. హిట్ సాంగ్ అంతే. అది తనకి చాలా కలెక్షన్ ఉంది తన యూట్యూబ్ లో. 6 లక్షలండి. చాలా. కానీ చాలా డిసప్పాయింటెడ్ గా ఉంది. అతనుకి కొంచెము పుష్ ఇచ్చుంటే బాగుండేది. బట్ ఒకటండి, ఇప్పుడు 6 నిజంగా లక్షలు చెప్తున్నా, కాదండి, ఇప్పుడు బిలియన్స్ ఈ లో ఉంది వ్యూస్ ఎమోషనల్ దానికి. పడింది కదా. అలా కాదు, ఈ ఎమోషనల్ ది పడింది కదా, ఆల్మోస్ట్ మనందరిని కూడా చాలా హార్ట్ కి తీసుకున్నాము. ఆయన ఇంకా కన్విన్స్ అయ్యి ఆయన కంటిన్యూ చేస్తుంటే గనక ఫస్ట్ లో ఉండేవాడు. అట్లీస్ట్ వాళ్ళ అట్లీస్ట్ 1 వీక్ ఫ్యామిలీ ట్రై హౌస్ లో చేయనైనా చెప్పాల్సింది. వచ్చేదాకైనా అదే ఎలిమినేట్ అయితే చెప్తున్నాను ఓకే, మనం గౌరవ్, ఏం అదే చేయలేం గాని రేపు ఫ్యామిలీ వీక్ వచ్చుంటే వీళ్ళకు. బాగుండే. ఎందుకంటే ఇది లైఫ్ లో అందరికి వచ్చే ఆపర్చునిటీస్ కాదు, వాళ్ళ ఫ్యామిలీ నా హౌస్ లోకి తీసుకురావడం, నాగార్జున గారి దగ్గరికి తీసుకురావడం అనేది మళ్ళీ మళ్ళీ వచ్చే ఛాన్సులు కాదు. అది ఇంకొక కూడా 1 వీక్ ఓపిక. చెప్పేశారంటండి, నెక్స్ట్ వీక్ ఫ్యామిలీ వీక్ నేను కాదు. మామూలుగా అంటున్నా, ఓకే ఇంకా మనం ఏం చెయ్యలేము, తను ఇంకా తన నేను ఓపిక ఇప్పుడే అంతవరకు అనుకుంటే సైకలాజికల్ గాని. గా వేరే డాక్టర్ ని అడిగాను, ఏంటి ఇతని ప్రాబ్లమ్, ఇతనికి ఫాలోయింగ్ ఉంది అంతే ఉందంటే, అతను ఏం చెప్తున్నాడంటే నాకు క్యూరియాసిటీ డిజార్డర్, అంటే బయట ఏం జరుగుతుంది అన్నది ఉండలేరంట ఇంకా వాళ్ళు. డిప్రెషన్ కన్నా కూడా బయట ఏమైతుంది అన్నది వచ్చేసింది తనకి. అది మణికంఠకు కూడా లాస్ట్ టైం వచ్చింది, తనకి ఏం లేదు, అదే బయట ఏం ఒక్కొక్క జరుగుతుంది. పేషెన్సీ లెవెల్ అది ఉంటది కదా, ఇంకా తనకు అంతే అని మేబీ. ఇంకా వీళ్ళకి ఉంటది, అసలు లోపల ఉన్న భరణికి వాళ్ళకి కూడా ఎలా వెళ్తున్నా. రాముకి use చేశాడు కదా. ఉంటది, ఎవరికైనా ఉంటది. భరణికి అయితే వాళ్ళు కంట్రోల్ చేసుకున్నారు. తిని ఇంకా అందుకే అండి వాళ్ళు హౌస్ లో వాళ్ళు బాగా క్లోజ్ అయిపోయేది. అందుకేనండి, అందుకే అస్త్ర యూజ్ చేసినప్పుడు ఇమాన్యుయల్ భరణికి యూజ్ చేసుకుండా తనకి యూజ్ చేశాడు కదా, అప్పుడే తను గట్టిగా చెప్పుంటే బాగుండేది. ఎంత 2 వీక్స్ కదా. కానీ అప్పుడు లాస్ట్ ఓట్స్ తనకి రాముకు రాలేదు. తనకి గ్రీన్ తను కాదు, సేవ్ అప్పుడు అయ్యాడు కదా రాము. రాముకి వెళ్ళాలని లేదు. రాము ఎప్పటి నుంచి డౌన్ అయ్యాడంటే, భరణికి అవునండి, నేను అనేది ఏంటంటే లాస్ట్ ఓట్లు నీకు రాలేదు, మేబీ భరణికి యూజ్ చేసేస్తున్నాము, నువ్వు ఎలాగూ హోమ్ సిక్ అప్పటి నుంచి డల్ గానే ఉన్నాడు కదా లేదు అనుకుంటున్నావు అప్పుడు కాబట్టి బాగానే అప్పటి నుంచి ఆడాడు. ఏం డల్గలేదండి. ఆయిషా వాళ్ళు ఓన్లీ వచ్చిన వీడియో తర్వాత నుంచి కొంచెం చూసుకున్నప్పటి నుంచే, వీడియో చూసి ప్లాన్ చేంజ్ చేశాడు, డిఫరెంట్ గా ఉన్నాడు, తర్వాత సిక్ అయ్యాడు. కాదు ఉష గారు, కాదండి. గౌరవ్ ఎప్పుడైతే
గౌరవ్ కాదండి, ఎలాంటి 5 స్టోన్స్ పదాలు వచ్చిన తర్వాత ఒక్క కూడా నిమిషం డిఫరెంట్ గా ఉషా బిహేవ్ చేశాడు. ఉషా గారు ఆ, ఒక్క చెప్పండి. నిమిషం నేను చెప్తాను. ఓకే. గౌరవ్ తనకి కాదండి. వాడిన పదాలు ఎలాంటి అంటే ఇంగ్లీష్ లో తనకి అంత ఇంగ్లీష్ వచ్చో రాదో నాకు తెలీదు, ఎవరైనా తెలుసుకుని చెప్పండి. నువ్వు చీటింగ్ చేసావు, నువ్వెవ్వరితో ఇలా బిహేవ్ చెయ్యకు, అట్లా బెదిరించినట్టు మాట్లాడాడు కానీ లైవ్ లో. పాపం అవును అంత చాలా లో పెద్ద అయిపోయాడండి. అందరూ కూడా అందరూ ఎలా చేశారంటే ఆ వీక్ అంతా అది గీతూ చౌదరి ఫ్రెండ్ హీ నామినేట్స్ మీ, ఫ్రెండ్ హీ విల్ నామినేట్ యూ, అట్లా కామెడీ చెయ్యటం, అదంతా మనసులో పెట్టుకోవడం, ఆ వీడియో పడటం, ఆ తర్వాత తనూజ కాళ్ళు పట్టుకున్నాడంటే చూడండి అసలు చేయమని. తనూజ దాన్ని ఏమో యూజ్ చేసుకుంది. కాదు, చెయ్యమని కాదని చేసిన అవును. తర్వాత అయినా తనేం అదే చెప్పలా, సేవ్ ఇంకా చేయమని గౌరవ్ కాదు, సేవ్ అయిన చేయమని. అదంతా తర్వాత అయ్యి వెళ్ళి సేవ్ అయ్యాక పట్టుకున్నాడండి. గౌరవ్ తిట్టాడు, అదంతా సేవ్ అయ్యాక కూడా గౌరవ్ తిట్టాడు, అదంతా మనసుకు తీసుకుంటున్నాడు. అది గౌరవ్ది కూడా ఇప్పుడు ఎక్కువే ఉంది. గౌరవ్ ఈ రోజు కూడా ఎంఐఎల్ అంటున్నాడు కదా, అర్థం చేసుకోకుండా. ఆ ఏంటి యాక్చువల్ సాధిస్తాడు సాధిస్తాడు ఇప్పుడు నెక్స్ట్ గౌరవ్కి అసలు ఇంకా ఆ పవర్, అతనికి గౌరవ్కి ఆ పవర్ ఏదో తెలియదు, మళ్ళా దాని మీద మళ్ళీ డిపెండ్ కాదు, చేసుకోవడం ఏదో నాకు. ఇమాన్యుయల్ అంటున్నాడు నాకు తెలుసు బ్రో, టాప్ 5 కి వెళ్ళాలా ఎలిమినేషన్ కి వెళ్ళాలా నేను డిసైడ్ చేసుకుంటాడంట దాన్ని కవర్ అందుకంటని. చేసుకుంటున్నాడు. దాన్ని కవర్ చేసుకుంటున్నాడు అంతే. నాకు నవ్వొచ్చింది ఆ విషయంలో. సిరి అక్క ఇంతకు ముందు ఆయన్ని గిన్నెలు మీరు తవ్వుతూ అడిగిరు రా కదా, అంటేనే సరే వదిలేస్తా, అన్నం తినకుండా వదిలేనా రానా అన్నాడు ఆయనకి. అవునవును. చింటూ ఇంతకు చెప్పు. ముందు రాము నేను మాటల్లో చెప్పలేదు కానీ పాట రూపంలో చెప్తా అన్నాడు చూడు, అది మాటల తిరుపతి అని లిరికర్ రైటర్ అన్నట్టు. ఆ ఓహో, సాంగ్ రాశాడు సాంగ్ ఉంది ఉందా అక్క. అండి అది? ఆ, మీకు చింటూ గారు ఉన్నది సాంగ్ ఉంది అది యూట్యూబ్ లో. యాక్చువల్ గా నేను ఉన్నదక్క. విన్నప్పుడు కూడా అవునా? బాగా పాడాడు మాటల తిరుపతి అనిపించింది అని యాక్చువల్. రాసిండు అతను. చాలా ఎకో చెప్పు. సౌండ్ ఒకటి ఇచ్చారు వెంకట్ గారు, మీకు వచ్చిందో లేదో ఎకో వాయిస్. దానికి స్పీకర్స్ లో కొంచెం ఎకోయిజం వచ్చి రిలీజ్ చేస్తే అది ఏంటంటే వాక్యూమ్ క్లియర్ చేసి బాగా సౌండ్ వచ్చినట్టు పాడుతుంది అనమాట, అలా పాడినట్టు అనిపించింది నాకు. కానీ చాలా బాగా పాడాడండి సిరి గారు. అసలు ఆ బాగా వాయిస్ పాడాడు. లో వాయిస్ ఇప్పుడు మంచి పాడే వాయిస్. తర్వాత సంగతి గానీ ఎవరు రాసినా గానీ ఆయన సిచ్యువేషన్ తగ్గట్టు పాడాడు కదా, అది సూపర్ ఉంది. పాడడం వేరు వెంకట్ గారు, తన వాయిస్ లో డెప్త్ అంటే తన బాధ అంతా నాకు అనిపించింది, తన ఎంత బాధ అనేది ఆ వాయిస్ లో అనిపించింది నాకైతే నిజంగా. తెప్పించుకుని పాడాడు చూసారా, ఎమోషన్ ఎక్సలెంట్. కానీ ఇంకా ఎక్కువ మాట్లాడితే నాకు ఏడుపు వచ్చేస్తుంది. రాము అంటే ఫస్ట్ కానీ నుంచి కూడా రాము అంటే మీకు ఏడుపు వస్తుంది, నాకు రాము అంటే నాకు ఎప్పుడు ఆ వీడియో తలుచుకుంటే ఎంత నవ్వు వస్తుంది తెలుసా. నిన్న తనుజ ఏడుస్తా ఉంటది కదా కెప్టెన్సీ పోయిందని, ఆ పక్కనే కూర్చుంటాడు తను, అంక అలా చూస్తుంటే నాకు ఇమ్మీడియట్ గా వీడియో గుర్తొస్తా ఉంటది. ఈ అమ్మ మీద సింపతి చూపిద్దామన్నా సరే నాకు ఆ వీడియో, ఆ రాము చూస్తుంటే అలా అబ్జర్వ్ చేస్తూ చూస్తుంటాడు, ఆ వీడియో కాదు గుర్తొచ్చి. ఈ రోజు కూడా గీతు ఈ రోజు కూడా సీక్రెట్ ఏడ్చింది, ఈ రోజు కూడా ఆమె కదా ఏడ్చింది ఒకటే ఏంట్రా సిరి గారు. ఇప్పుడు ఈ రోజు కూడా ఆమె కదా నీకు ఏడుస్తాం. ఇంట్లో నేను చెప్తా వినండి, ఏంట్రా నీకు ఇంట్లో చాలా కష్టంగా ఉందిరా చెప్పురా. అసలు గేట్ ఇప్పుడు 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 అక్కడ లోపల ఉన్న వాళ్ళందరిలో ఆమె ఒక్కటే ఆడుస్తుంది, గేట్ దాకా పంపించేదాకా లోపలికి వచ్చి. తర్వాత ఇంకొకటి ఏంటో తెలుసా, నిన్న దివ్య తీసేసింది కదా, దివ్య తీసేస్తే భరణితో లైవ్ లో మాట్లాడింది అనమాట. మీకు ఎపిసోడ్ లో పడిందో లేదో, నేను ఎపిసోడ్ స్కిప్ కొడతా ఉంటాను ఇంపార్టెంట్. అయితే ఏది యాక్టింగ్ ఏది రియల్ నాకు తెలుసు, నాకు నిన్న రెడ్ హ్యాండెడ్ గా నేను పట్టుకున్నా తనుజది, అది నేను వీడియో తీసేటప్పుడు నాకు లైవ్ వెళ్ళిపోయింది. చెప్తా వినండి, చాలా బాగుంటది. కాదు చెప్తా వినండి, భరణితో ఎక్కెక్కి కుళ్ళి ఏడుస్తుంది. అయిపోయిన తర్వాత కెన్ ఐ హ్యావ్ మై స్పేస్ అంటది. అంటే స్పేస్ తీసుకోనా అని పంపిస్తారు, వెళ్ళురా అంటే డెన్ లోకి వెళ్తది, ఒక బీమ్ బ్యాగ్ తీసుకుంటది.
కెమెరాస్ అన్ని వేరేగా ఉంటాయి. ఒక రైట్ సైడ్ బాత్రూమ్ సైడ్ కెమెరా ఒకటే, లెఫ్ట్ తన లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుంచి విజువల్ ఉంటది అనమాట. బీమ్ బ్యాగ్ తీసుకోవడం కూర్చుంటది, కూర్చుని మళ్ళీ కెమెరాస్ అన్నిటిని చూస్తుంది. ఒక కెమెరా డ్రర్ అని కిందకి దిగుతుంది బీమ్ బ్యాగ్ మీదకి. దిగ్గానే ఐ విల్ బి స్ట్రాంగ్ అని బీమ్ బ్యాగ్ ని కొట్టుకుంటా ఉంటది. ఐ విల్ బి స్ట్రాంగ్, నేను అవన్నీ ఐ విల్ చూసాను బి కానీ స్ట్రాంగ్. కెమెరా తిరగడం చూడలేదు. కెమెరా ఇలా తిరగగానే స్టార్ట్ చేసింది. కెమెరాస్ ని అబ్జర్వ్ చేయటం నేను చూసాను. అది కాదండి, యాక్టింగ్ క్వీన్ అసలు మామూలు కాదు. తిరగబోతుందండి. నాకు లాస్ట్ టైం నిఖిల్ కి ఇచ్చారు, ఈసారి ఏమో తనుజకి ఇస్తారు, రేపు పొద్దున్న ఏమో ఇంకొక కన్నడ. సిరి గారు సాటర్డే అయినా ఏడుపు ఉండదేమో అనుకున్నా, ఈ రోజు కూడా ఏడు చేసింది. ఈ జనాలు ఎందుకు కనెక్ట్ అవుతున్నారో తెలుసా? చంద్ర గణపతి గారు ఎందుకు వీళ్ళంతా కనెక్ట్ అవుతున్నారో తెలుసా అండి? మీకు ఒక విషయం చెప్పనా, అమ్మాయి ఇర్రిలవెంట్ గా ఏదుంటే అది గట్టి గట్టిగా అరిచేసి, మాస్క్ మ్యాన్ తో కూడా బాగా అరిచేసి, అట్లాగా మాస్క్ మ్యాన్ డి అంటే డి అని గట్టి గట్టిగా అరుపులు కేకలు అవి బాగా ఉన్నాయండి ఆ అమ్మాయిలో. అవి ఏంటంటే బిగ్ బాస్ ఫ్యాన్స్ కొంతమంది సీరియల్ యాక్టర్స్ కి వాళ్ళ ఇంట్లో, ఇప్పుడు నేను ఉన్నాను అనుకో కామ్ గా ఉంటాను, ఇక్కడ మీ దగ్గరేమో అని అరిచేస్తాను, కానీ ఇంట్లో మాత్రం మా హస్బెండ్ వచ్చినా ఎవరైనా వచ్చినా ఇంత నోరు లెగదనమాట. ఒకేసారి ఆపర్చునిటీ రాగానే వాళ్ళు కనెక్ట్ అయిపోతారు, నేను కనెక్ట్ అయిపోతాను తనుజకి. అబ్బా భలే అరిసిందిరా, భలే తిట్టిందిరా అట్లా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నాడు, మొన్న ఎపిసోడ్ లో దివ్యాని ఒక మాట అనలేదు. తీసేస్తే పీకేస్తే దివ్య నాకు తెలుసు నవ్వుకుంటున్నాడు. అవి కొంచెం పికప్ చేసుకుంటే, భరణి గారు మొన్న అరిచారు చూడండి, ఏం స్టాండ్ తీసుకోవాలి అది మాకు నచ్చుతుంది. నువ్వు ఎక్కడ అరవాలి అన్నది ఇంపార్టెంట్, ఊరికే బర్రమని అరిస్తే మళ్ళీ క్లిక్ అవ్వరు. ఇప్పుడు భరణి గారు అరిచారు చూడండి, దానికి ఇంపాక్ట్ వైరల్ అయ్యింది చూసారా? అది అరుపు నాకు తెలుసు అది వైరల్ అవుతుందని. ఆమె తెలివిగా టాపిక్ డైవర్ట్ చేస్తుంది, వేరే టాపిక్ వెళ్ళిపోతుంది. ఈ రోజు కూడా మళ్ళీ అదే గోలబ్బా. ఎక్కడ ఏడవాలో తనకు తెలుసు, అక్కడ ఏడ్చేస్తుంది, జనాలను సింపతితో కొట్టేస్తుంది, అంతే ఏడుస్తుంది. దివ్య ఈ రోజు కూడా అదే చెప్తుంది. ఆయన మళ్ళీ ఏమో నువ్వే నా ఫస్ట్ ఏది అంటాడు, నువ్వే నాకు ఫస్ట్ ప్రయారిటీ సంథింగ్ ఏదో అంటాడు కదా. ఇంకా వీళ్ళు మారాలనిపించింది నాకైతే. సిరి గారు మీకు అందరికి చెప్పమంటారా? నేను ఒకటి విన్నాను, ఇప్పుడు యాక్చువల్ గా ఏంటంటే నేను ఒకటి విన్నాను సంథింగ్ వేరే ప్యానెల్లో. నేను లోపలికి వెళ్ళలేదు, కానీ ఒక అతను అమ్మాయి వచ్చి అంటున్నారు, ఏడిస్తే తప్పేంది అది కూడా గేమ్ ప్లే, తిడితే తప్పేంది అది కూడా గేమ్ ప్లే, మోసం చేస్తే తప్పేంది అది కూడా గేమ్ ప్లే అని స్టార్ట్ చేసింది. చేస్తాను అని అంటే ఇంకెవరు నాది ఒక్కటే ఆన్సర్ వెంకట గారు. అలాంటి వాళ్ళకి ఆయన ఉద్దేశం ఏంటంటే నాకు అర్థమైంది, రిలవెంట్ గా మాట్లాడుతున్నారండి వాళ్ళు. ఇలా వచ్చి ఎలా చెప్తున్నారంటే, నేను కొన్ని ప్యానెల్స్ కి వెళ్ళా, ఏంటి ఆఫ్లైన్ మీరంతా 3:00 నా 3:00 ప్రోమో కోసం లెగిస్తే వేరే వాళ్ళు రివ్యూకి వెళ్తే వాళ్ళు ఎలా మాట్లాడతారంటే అడ్డంగా వాదిస్తారు కొంతమంది. నేను కాముకుంటా చూడండి ఆ ప్యానెల్ లో, ఇక్కడ ఉన్న ఫ్రీడమ్ నేను అక్కడ చూపించను. వచ్చాడమ్మా నాకు చెప్పమ్మా. వచ్చాడు ఉండండి ఇవ్వండి. ఈరోజు అదే రామురాతో వెళ్ళిపోవాలి ఇంట్లో నుంచి అంటే తనుజ కూడా చేయెత్తుతుంది కదా, అప్పుడు బాగుంటది, ఏడవకుండా ఉంటుంది. అప్పుడు చేయెత్తి అంటే తను ఏదో ఫీల్ అవుతున్నాడు, మళ్ళీ అతను వెళ్ళిపోతాడంటే అప్పుడు పోయి అప్పుడు వెళ్ళిపోవాలా నువ్వు, అప్పుడే వెళ్ళిపోవాలి అసలు సంజనాకి ఫీలింగ్స్ లేవా? ఎందుకు అమ్మాయి ఏడవుతుంది?
స్ట్రాంగ్ సంజన రియల్ అండి సిచ్యువేషన్ ఎక్స్ప్రెషన్ మార్చిందంట. ఇప్పుడు అది పెద్ద ఇష్యూ అయింది, మీకు తెలియదు ప్యానల్ లో. ఇప్పుడు ఏంటంటే ఆమె డ్రెస్సులు తీసుకుందని ఫేస్ ఫీలింగ్ చూసేసారు కొంతమంది. కొంతమంది ఫేస్ ఫీలింగ్ చూసేసి దాన్ని జడ్జ్ చేశారు. అమ్మాయి రీతు వచ్చి ఎపిసోడ్ లో సారీ చెప్తుంటే ఏమీ కాదు నువ్వు కాబట్టి నేను ఇచ్చాను అనింది. ఇలాంటి హెల్ప్ చేస్తది. కానీ ఇమాన్యుయల్ సంజన రీతు ఉన్నప్పుడు మాత్రం ఇమాన్యుయల్ కే హెల్ప్ చేస్తది. అది కొంచెం తగ్గించుకోవాలి. తన గేమ్ ఇంప్రూవ్ అవ్వాలంటే. ఇమాన్యుయల్ ఏమో తన దేకను కూడా దేకడు, కన్నింగ్ గా ఆడతాడు. వెంకట్ గారు మీరు దొరకపోతారా? నేను చెప్తాను. పుష్ చెయ్యొచ్చు ఇమాన్యుయల్ తనుజతో తిరిగి మీరు డైలాగ్ చెప్పకపోరు, నేను అడగకపోను. తర్వాత ఇంకా 1 month పైన ఉన్నట్టుంది. నేను చెప్తాను, ఆగండి. నేను జాగ్రత్త పడతాను. ఆమె అంత ఫీల్ అవ్వలేదు, కానీ దాన్ని జడ్జి చేశారు చూసారా, అది చెప్పేది. నిత్య గారు నేను ఆ పాయింట్ లో నా ఫీలింగ్ మాత్రమే చెప్పా. ఇప్పుడు నిజంగా కొంతమంది ఒక్క సెకండ్ లక్ష్మి గారు, సిరి గారు ఒక్క నిమిషం సిరి గారు ఒక్క నిమిషం. లక్ష్మి గారు నేను ఏమి అనలేదు వెంకట్ గారిని, జోక్ గానే చెప్పాను అంతే. ఏం అనలేదు, నేను జోక్ గానే అప్పుడు జోక్ గానే చెప్పాను, ఇప్పుడు జోక్ గానే చెప్పాను. నేను ఏం అనలా. నేను ఒకే మాట చెప్తా అండి, మీకు ఎంత ధైర్యం సంజన గురించి మాట్లాడడానికి? అలా అంటారు ఎవరికైనా కానీ తను బిగ్ బాస్ లో ఉంది కదా కంటెస్టెంట్. అది ఉషా గారు చెప్పాలి కదా, మీరెందుకు చెప్తున్నారు? ఉషా గారు చెప్పాలి. అదే కంటెంట్ కాదు, సెలబ్రిటీ బయట ఉంది అంటే. నేను వెంకట్ గారు నేను స్టార్టింగ్ లోనే వెంకట్ గారు ఒక్క పాయింట్ నేను స్టార్టింగ్ లోనే మన దాంట్లోనే సంజన వల్లే హిట్ అయిందనో సంథింగ్ ఏదో అంటే సంథింగ్ కంటెంట్ ఇస్తుందంటే నేను ఒప్పుకుంటాను, కానీ తను సూపర్ డూపర్ హిట్ అంటే నేను ఒప్పుకోనని స్టార్టింగ్ లోనే చెప్పాను. కంటెంట్ మాత్రమే ఇస్తున్నాను. ఇప్పుడు అనిల్ ఒక్క నిమిషం, నేను ఇప్పటికే చెప్తాను. ఇప్పుడు ఈ సీజన్ 9 బిగ్ బాస్ ని గేమ్ ని ఎంజాయ్ చేసి ఇప్పటికి కూడా ఎంజాయ్ చేసి ఆడేది సంజన ఒక్కటే. కాదు నిన్న సరిపోదండి, పక్కన వాళ్ళని టార్చర్ చేయకూడదు. అవును, అంటే మీకు నచ్చిన అంటే ఇప్పుడు బిగ్ బాస్ లోపలికి వచ్చిన గేమ్ ఆడాలి కదా, టార్చర్ చేస్తే మీకేం బాధ వచ్చింది? నాకు నచ్చలేదని మీకు నచ్చలేదు కాదు, ఆ గేమ్ ఎంజాయ్ చేస్తుంది కదా, ఆ గేమ్ ఎంజాయ్ చేస్తుంది. ఆవిడ అసలు ఫస్ట్ లో హలో జనరల్ గా మాట్లాడద్దు వెంకట్. టార్చర్ అన్నారు, ఎవరిని టార్చర్ చేస్తుంది? ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. ఎప్పుడు ఎలా ఎందుకు ఎగ్స్ తీసుకొని తను ఒక్కటి తిన్నప్పుడు వాళ్ళందరూ ప్లేట్లు ఆ రోజు డిస్కషన్ వదిలేయండి. ఆమె సూపర్ హిట్ ఓకేనా? ఆమె సూపర్ హిట్ ఓకే, వదిలేయండి. ఆమె సూపర్ హిట్ ఓకే, హ్యాపీ, నాకేం ప్రాబ్లం లేదు. అడిగిన దానికి చెప్పా లక్ష్మి గారు నేను ఏం చేసింది అని. నాకు నచ్చలేదు, అది నేను అదే చెప్పాను. నేనేం అనట్లా, సూపర్ హిట్ ఓకే, నాకు ఇప్పుడు నష్టం ఏమీ లేదు. ఆమె టాప్ 5 వచ్చినా 1 వచ్చినా కానీ ఓకే అంటే. ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ కి వెళ్ళొద్దు, ఫన్ గా చేశాను, అది ఇలా అవుతుందని అనుకోలేదు, సారీ, నేను అలా ఇంటెన్షనల్ నాకు లేదు, ఒకళ్ళు ఫుడ్ తీసుకునే టైప్ కాదు. అసలు బిగ్ బాస్ లో అందరికి వద్దు అంటే కూడా తినిపిస్తుంది. ఆ మాధురి కూడా తినిపించేంత వరకు వదలలేదు. ఆవిడ అలా ఫుడ్ తినే టైప్ కాదు అసలు. ఫన్ అనుకుంది, బాగా కొట్టేసుకుంటారు ఒకళ్ళొక్కళ్ళు, బాగా దాన్ని వచ్చి తిట్టేస్తారు అనుకుంది.
కాదు చెప్పేది వినండి. ఇప్పుడు సరే సరే కాదు అడిగారు కదా, చెప్తా ఒక వినండి. ఒక గేమ్ లో అమ్మాయి గుడ్లు ఎందుకు తినిందో చెప్పేది చెప్తా వినండి. గేమ్ టర్న్ చేద్దాం అనుకుని గుడ్లు తినింది. వీళ్ళు ఏం చేశారు, ఆ చచ్చిపడిపోయిన టాపిక్ చపాతీ వద్దులేండి, బజ్జీలు. ఆ ఒక్క టాపిక్ నిమిషం వద్దులేండి సిరి గారు, అది వెంకట్, ఒక్క అయిపోయింది. విషయం ఇది క్లియర్ చేసేద్దాం. గొంతుకు నొప్పి వస్తుంది అరుస్తుంటే. ప్లీజ్ ఒక్కసారి అరవకపోతే ఛాన్స్ రాదు నాకు. నేనేమంటున్నానంటే వీళ్ళేమో చప్పబడిపోయి అదేంటది సిగ్గుండాలి అలాంటి చిన్ని చిన్ని కోల్డ్ వర్డ్స్ వాడారే తప్పితే అందరూ వచ్చి తన మీద అటాక్ అయ్యి నీకు అసలు ఎందుకు తిన్నావు మా గుడ్లు, నీకు అసలు ఏమైంది ఏంటి అని ఒక్కళ్ళు వచ్చి అడిగితే అప్పుడు కదా గొడవలు అయ్యేవి. లాస్ట్ టైం గుడ్డు తింటే గొడవ అయింది కదా, అంటే అట్లా ఆమె ఎక్స్పెక్ట్ కావాలని చేసింది. చేస్తుంటే వీళ్ళందరూ గొడవ పడి మనకు ఆమె కావాల్సింది అదే టాపులో కదండి. పెట్టాలా? గేమ్ లో ఆహా, ఆమె చచ్చిపడిపోయినట్టు టాపులో పెట్టాలా? ఏముంటదో ఉంటుంది కదా. అది ఆమె న్యాచురల్ సైలెంట్ గా అయ్యాక రావాలి వీళ్ళు సిరి ఎలా గారు. ఉందో చూసాం అనిల్ కదా. గొడవలు మాట్లాడేది న్యాచురల్ గా రావాలి సిరి సిరి గారు, గారు. అనిల్ అదే అనిల్ గేమ్ మాట్లాడేది ఏమి టర్నింగ్ ఇప్పుడు వినపట్లేదు. అనిల్ గీతుని మాట్లాడు, ఎందుకు పొగిడేవాళ్ళం, అనిల్ గీతుని అనిల్ సిరి గారు అనిల్ మాట్లాడండి కొంచెం. చెప్పు అనిల్, చెప్పండి. చెప్పు ఇప్పటి చెప్పు. నుంచి జరిగిన 9 weeks వరకు ఎవడు కెప్టెన్ అయినా తర్వాత కెప్టెన్ అయ్యాడు అక్కడ వాళ్ళ సెలబ్రేషన్స్ అనేది చూపించరు. ఇక్కడ జరిగేది ఏంది, అక్కడ జరిగేది తనుజ ఏడుపు. తనుజ అక్కడ కంటెండర్ గా ఉన్నా లేకపోయినా అక్కడ మనకి ఏడుపు వస్తుంది. యాక్చువల్ గా నిన్న రీతు వచ్చింది కదా, రీతు గేమ్ ఆడుతుంటే అప్పుడు కూడా అక్కడ కూడా ఏడిపే తనుజదే. అక్కడే హైలైట్ తనుజ. అక్కడ వాడు గెలిచినోడికి ఏమున్నది కూడా లేదు. గెలిచోడు కూడా మేడం నేను మాట్లాడుతూ ఇంకేం మీరు మాట్లాడినప్పుడు విషయము ఎంతసేపు ఒక పాయింట్ పెడుతున్నానండి నేను. ఎంతసేపు తనుజ గురించి, అసలుకి రీతు కూడా అంతవరకు వచ్చి ఓడిపోయింది కదండి. అదే ప్లేస్ లో రీతు తనుజ ఇమాన్యుయల్ ఉంటే బిగ్ బాస్ ఆ గేమ్ పెట్టేవాడు కాదు కదా. కంపల్సరీ ఆ గేమ్ పెట్టేవాడు కాదు. రీతు అసలు రీతు గురించి ఎవరు సానుభూతి చూపించట్లేదు. అసలు రీతు గేమ్ గురించి ఎవరు మాట్లాడట్లేదు. మేము మాట్లాడతామండి. అనిల్ గారు సిరి గారు అనిల్ గారిని కంప్లీట్ చేయనివ్వండి. సిరి గారు అనిల్ అనిల్ వెళ్ళిపోతాం మేడం. మీరు మాట్లాడదామంటే మేము ప్యానల్ నుంచి వెళ్ళిపోతాం మేడం. మీరు పాయింట్ అన్న చెప్పు, ఇప్పుడు చెప్పు అనిల్, చెప్పు. ఏది జరిగినా తనదే కంటెంట్ తన కంటెంటే చేస్తున్నారు. నిన్న యాక్చువల్ గా గేమ్ జరిగింది. అక్కడ ఓడిపోయిన ఎవరు రీతు కూడా రీతు గురించి ఎవ్వరు మాట్లాడట్లా. గెలిచిన ఇమాన్యుయల్ గురించి మాట్లాడుతున్నారు. తర్వాత తనకు నైన్త్ వీక్ కావాలని ఎవరితో, రీతుతోనే కదా చెప్పింది. నాకు కావాలంటే రీతు కూడా సపోర్ట్ చేస్తానని చెప్పి తను కూడా ఒప్పుకొని అన్ని జరిగింది కదా. అప్పుడు కళ్యాణ్కి వెళ్ళి చెప్పచ్చు కదా, కళ్యాణ్ రీతు తీయకు, రీతు కూడా నాకే సపోర్ట్ ఇస్తుందని. అప్పుడు తను కళ్యాణ్ ని ఆపకుండా వదిలేసిందే, కళ్యాణ్ వెళ్ళి పట్టుకునేవాడు కదా. తనుజ కూడా కళ్యాణ్ చాలా కన్నింగ్ గా. నాకు నిన్నటి నుంచే తనుజ నచ్చలేదండి. నాకు ఎంత ఏడుపు వచ్చిందో తనుజని తీసేస్తే. కాదమ్మా అనిల్ ఒక్క విషయం చెప్తా. నాకు నిన్న ఇంకొక పాయింట్ యాడ్ చేస్తాను దానికి. బర్నీ గారు ఇటేపు వచ్చారు కదా, బర్నీ గారు ఇటేపు వచ్చారు కదా. బర్నీ గారు ఇటేపు వచ్చినప్పుడు వెళ్ళి బర్నీ గారి పక్కన ఎందుకు కూర్చుంది? రాము ఏం చేస్తాడనా? అంటే రాము మీదకి ఎక్కేసి తిట్టేద్దామనా? రాము గనక తనుజని తీస్తే దీన్ని తీస్తే ఇది నన్ను పిచ్చ తిట్లు తిడుతుంది, ఎందుకురా బాబు అని పాపం బర్నీ గారిని తీసి అర్థం చేసుకో అన్నాడు రాము. దీన్ని తీస్తే తిడతదనే తీయలేదు. నవ్వు బర్నీ తీసేస్తే నవ్వు. నిజంగా నా సొంత ఫాదర్ ఉంటే నేను వెళ్ళి అక్కడ కూర్చోనండి. నీకు ఫాదర్ అనిల్ గారిని కంప్లీట్ చేసేయనివ్వండి ఒక్క నిమిషం పాపం. చెప్పానండి, ఎవరు వినలేదు. సార్ దగ్గర అనిల్ గారిని కంప్లీట్ చేసేయనివ్వండి. చెప్పండి. నేను మర్చిపోతానేమో, నాకే ఇది అవుతుంది అన్నది. చెప్పండి. కళ్యాణ్ ని తనుజ ఆపేస్తుంది. అక్కడ కళ్యాణ్ ని తనుజ ఆపకపోతే తనుజ ఉండేది కదా. అప్పుడు కళ్యాణ్ వెళ్ళి కూర్చొని అక్కడ ఎవరినో రీతునే తీసేసేవాడు అనుకో. రీతు అప్పుడు మాట్లాడుకున్నారు కదా, నువ్వు నాకు కెప్టెన్సీ ఇచ్చేయనేసి. అప్పుడు తనుజ మాట్లాడింది బెడ్రూమ్కి వెళ్ళి. అప్పుడు రీతు ఒప్పుకుంది. రీతు మళ్ళీ ట్రైన్ దగ్గరికి వెళ్ళి ఇది ఎవరికి చెప్పకు అని చెప్పేసి రీతు కూడా అడుగుతుంది. నన్ను మళ్ళీ దాని మీద నామినేషన్ చేస్తారని చెప్పేసి తనుజ మాట్లాడతాడు. అది జరిగినప్పుడు అప్పుడు అందరూ తోచేటప్పుడు కింద పడితేనే నాన్న అప్పుడు నాన్న వచ్చాడు. లేకపోతే బర్నీ సార్ వచ్చాడు. అప్పుడు అంతకుముందు ఇప్పుడు నాన్న వచ్చాడు. నాన్న అది ఎలాగంటుంది అసలు
కన్నింగ్ అంటే గట్టి కన్నింగ్ ఈ టాస్క్ ఆడింది తను. ఇప్పుడు ఇమానుయల్ ఆడాడు, ఇమానుయల్ ఏమి అంతవరకు వచ్చి తను కూడా పోవాలనుకోడు కదా, అంతవరకు వచ్చి గివ్ అప్ ఇచ్చేస్తే రేపు ఈ రోజు ఎపిసోడ్ లో ఇప్పుడు అనిల్ మన కంట సోర్స్ కానీ రేపు ఆమె విన్నారట కదా. అన్నా అదే నేను చెప్తాను, అదే అన్నా నేను ఒక పాయింట్ అయితే దాంట్లో మాట్లాడాలనుకున్నా, అన్ని మాట్లాడిన తర్వాత నేను క్లారిటీ ఇస్తానన్నా. అదొకటి ఏమైతుంది, ఇప్పుడు గివ్ అప్ ఇచ్చేస్తే, ఇప్పుడు ఈ రోజు రాము రాథోడ్ని గివ్ అప్ ఇచ్చారు అని నాగార్జున గారు వేశారు కదా, తను గివ్ అప్ ఇచ్చారంటే నాగార్జున గారు ఇంకా ఎంత ఫైర్ అవుతారు ఇమానుయల్ మీద, తను కూడా ఆలోచిస్తాడు కదా. అలా గివ్ అప్ చేయడానికి తనకు కూడా అంత కష్టపడి ఆడుకుంటూ వచ్చి, వీక్ అంతా కష్టపడి ఆడుకుంటూ వచ్చి తను కూడా పోవాలనుకుంటాడు. కానీ నేను నాకు చేతులారా వచ్చేది పోగొట్టుకోవాలని ఎవరు అనుకోరు. తన గేమ్ ప్లాన్ తనుజ గేమ్ ప్లాన్ తనుజ ఇప్పుడు అడుక్కోదు కదా రితుని. అలాగే ఇమానుయల్ వెళ్ళి దివ్యాని అడిగాడు, దివ్య మనము అంటే దివ్యాను అందరూ మాట్లాడుకుంటారు, మేము కెప్టెన్ అయినా కూడా మనకి ఇవ్వడు ఛాన్స్ అనేది తను కూడా మాట్లాడేస్తుంది. మనం సపోర్ట్ చేసుకోవాలి, వాళ్ళు ఎవరు సపోర్ట్ చేయరు అని చెప్పేసి అందరూ సపోర్ట్ చేస్తున్నారు తనుజ. కానీ తనుజ అక్కడ లాస్ట్ వెళ్ళిపోవడం వల్ల వెళ్ళి అక్కడ ఏమి నిఖిల్ అయినా సరే, డీమాన్ అయినా సరే, కళ్యాణ్ అయినా సరే, బర్నీ మరి ప్లస్ రీతు, రాము అందరూ తనకే సపోర్ట్. ఒక సంజన, సుమన్ శెట్టి, దివ్య, ఇమానుయల్ నలుగురు తీసేస్తే 8 మంది సపోర్ట్ తనకే ఉన్నారు కదా. అక్కడికి వచ్చి కూడా సుమన్ శెట్టిని కూడా నమ్మలేము. తర్వాత ఫస్ట్ తనుజాకి అని చెప్పాడు అడిగినప్పుడు, లాస్ట్ లో మళ్ళీ ఏమో దివ్య దగ్గర నేను ఇమాన్యుయల్ కి చేస్తా అన్నాడు. అదేంటి అనుకున్నా నేను, ఏంటో వీళ్ళు అందరూ. అదొకటైతే ఇప్పుడు ఇక్కడ కూడా వీళ్ళు బిగ్ బాస్ వాళ్ళు మ్యానిపులేషన్ ఏంటంటే, ఎవరు మాట్లాడుతుంటారు ఎవరు ఒక్క నిమిషం ఇది లాస్ట్ పాయింట్ పెట్టేస్తాను. ఇక్కడ కూడా బిగ్ బాస్ మ్యానిపులేషన్ ఏం చేస్తున్నాడు అంటే, సుమన్ శెట్టిని వినిపిస్తుంది. ఒక్క నిమిషం చింటూ గారు వినిపిస్తుంది, ఒక్క నిమిషం. లాస్ట్ లో తన పాయింట్ అయితే కంక్లూడ్ చేసి తర్వాత ఇక్కడ కూడా బిగ్ బాస్ మ్యానిపులేషన్ ఏం చేశాడు, ఇమానుయల్ సెకండ్ ప్లేస్, ఫస్ట్ ప్లేస్ సుమన్ శెట్టి, థర్డ్ ప్లేస్ తనుజ. అంటే వీళ్ళేమి మేము ఇంకా గట్టిగా ఉన్నాము అని చెప్పేసి వీళ్ళు మేము ఎలాగున్నా గేమ్ ఆడుతూ ఇది మేము ఏం చేసినా కూడా జనాలు మెచ్చుకుంటున్నారని వీళ్ళని ఒక పక్క డౌన్ చేసి, వీళ్ళు యాక్చువల్ ఉన్న ఫస్ట్ ప్లేస్ ఓటింగ్ ప్రకారం అయితే తనుజ ఫస్ట్ ప్లేస్, తర్వాత ప్లేస్ ఇమానుయల్ ఆర్ కళ్యాణ్. అక్కడికి వచ్చేసరికి వీళ్ళు ఏంటి మ్యానిపులేషన్ చేస్తున్నారా, లేకపోతే వీళ్ళని డిమోటివేట్ చేసి తనుజని ఇక్కడ నుంచి ఇంకా అనిల్ ఇప్పుడు కళ్యాణ్ కూడా సెకండ్ థర్డ్ ప్లేస్ లో ఉంటానని నేను అనుకోను. అర్థమైందా? బిగ్ బాస్ వేరే ఉంటుంది. నిన్నటి వరకు కళ్యాణ్ తనని తీసేసి రిమూవ్ చేసినప్పుడు ఏం క్వశ్చన్ చేయలేదు దివ్యని, తనని టాస్క్ లో రిమూవ్ చేసినప్పుడు అదే చెప్తున్నా కదా. ఇప్పుడు బిగ్ బాస్ అంత దూరం కూడా కళ్యాణ్కి ఛాన్స్ ఇస్తారని నేను అనుకోను యాక్చువల్లీ. వదిలేసలే. కానీ చింటూ ఏదో చెప్తున్నా, ఒక్క నిమిషం. చింటూ లేడా ఇప్పుడు? ఇక్కడ కెప్టెన్సీ టాస్క్ లో ఏం జరిగింది, తను సీట్ లాక్కోగానే దివ్య మీద అంత రైజ్ అయ్యి మాట్లాడినాడు. తనకంటూ తన స్టాండ్ తీసుకోకుండా తనుజకు స్టాండ్ తీసుకుంటాడు అతను. ఎందుకు నాకు అర్థం కావట్లేదు. ఈ రోజు బిగ్ బాస్ కూడా అందరికి ఒక ఆప్షన్ ఇచ్చేసి తనుజకు మాత్రం 2 ఆప్షన్లు, కళ్యాణ్ ఇస్తాడంట, ఓకేనా నీకు కళ్యాణ్ నామినేషన్ అంత ఫేవరెటిజము అంత చూపించుకో. అదే ఇమానుయల్ కి గౌరవ్ కాకుండా సంజనాదో లేకపోతే ఎవరిదని ఇయ్యచ్చు కదా. దొరికిపోయింది. చెప్పు అన్న ఒక్క నిమిషం అన్న, అందరు సైలెంట్ గా ఉండండి. నాకు వాయిస్ వినిపిస్తలేదు, నేను డైరెక్ట్ మాట్లాడేస్తా. ఒకటి ఏంటంటే, ఇంతకు ముందు ఒక కామెంట్ వచ్చింది, శ్రీను N4X అని, సంజన గ్రజ్ కన్నింగ్ పర్సనాలిటీ నచ్చుతుందంటే మీరు కూడా అలానే పర్సన్స్ అని అర్థం అవుతుంది. బ్రదర్ మీరు కామెంట్ చేసిరు కానీ ప్రతి ఒక్కళ్ళు అదే పర్సనాలిటీ ఉండదు, ఎవరి ఒపీనియన్స్ వాళ్ళు పెడతారు. మీరు కామెంట్ చేసే ముందట పర్సనల్ గా కామెంట్ చేయకండి. అదే అన్న కామెంట్ చేసి అందరూ ఒక నిమిషం. చింటూ బ్రో
కామెంట్ సెక్షన్స్ లో ఏ కామెంట్స్ హైలైట్ చేయాలో మేము కామెంట్ హైలైట్ చేస్తాం. ప్రతి కామెంట్ తీసుకోకండి. పిఆర్ టీమ్ కూడా స్టంట్ కూడా అవ్వచ్చు. డోంట్ వరీ అబౌట్ దోస్ థింగ్స్. ఓకే అన్న, ఓకే. అదే ఇంతకుముందు వచ్చింది, అదే చెప్దాం అనుకున్నా అంతే. కళ్యాణ్కి స్టాండ్ తీసుకున్నాను. కళ్యాణ్కి స్టాండ్ తీసుకోడు. తనుజ విషయంకి వస్తే ప్రతిసారి స్టాండ్ కావాలి దానికి. అదేందో అటెన్షన్ సీకరా లేకపోతే నాకు అర్థం కాలేదు. తనుజ ఇప్పుడు టాప్ లో ఉంది, తనుజని పట్టుకొని పోతే వెళ్ళిపోతామని తన గేమ్ ప్లానా లేకపోతే నాకు అసలు అర్థమే కావట్లేదు. ఇప్పుడు యాక్చువల్ గా నువ్వు కూడా ఏంటంటే ఇప్పుడు తనుజ టాప్ లో ఉంది అని చెప్పి నువ్వు అనుకో బాకు, అర్థమవుతుందా? ఎప్పుడైతే ఇమానుయల్ గారు నీకు నచ్చిన వాళ్ళు లోపలికి వచ్చినప్పుడు ఇప్పుడు నువ్వు ఆ ప్రెస్టేషన్ లో పోబాకు. ఎవరైనా వాళ్ళు వచ్చినప్పుడు రేపు టాప్ 5 లో వచ్చినప్పుడు కానీ ఓటేయడానికి ట్రై చేయి, అంతేగాని సంథింగ్ ఇప్పుడు అసలు ఆమె టాప్ 5 లో ఉంది, ఆమె టాప్ 5 లో ఉందని అసలు మైండ్ లో తీసేయి. అర్థమైందా? టాప్ 5 లో ఉంది, టాప్ లో ఉందని మైండ్ లో. జనాలు ఎట్లయిపోతున్నారంటే గేమ్ చూడట్లా, ఎంటర్టైన్మెంట్ చూడట్లా, ఎలాగా ఆడుతున్నారు, ఏం ఆడుతున్నారు అని చూడట్లా. ఏంటి నాకు అర్థం కాదు. జనాలు నేను 4th వీక్ లోనే ఇదే ప్యానల్ లో చెప్పుకున్నాను. యాక్చువల్లీ ఆమెకి ఫస్ట్ వీక్ లో నామినేషన్ అయినప్పుడే 40% ఉంది, ఇప్పుడు ఆమెకి 50%. దాని లెక్క ప్రకారం ఆమె బిగ్ బాస్ ఆడియన్స్ పెరిగింది 10% కదా. ఇప్పుడు ఆ 40% తీసేస్తే ఆమెకి 10% కదా బిగ్ బాస్ ఆడియన్స్. ఇప్పుడు అప్పుడు అది ఎక్కువ. అదే కదా చెప్పేది. ఇప్పుడు ఎందుకు గేమ్ చూడకుండా ఓట్లేస్తున్నారా, గుడ్డిగా ఓట్లేస్తారా? ఇప్పుడు మనం ఏదైనా యూట్యూబ్ పోల్స్ వేరే రివ్యూస్ పెట్టినా గానీ, వేరే ఫోటోలు పెట్టినా గానీ ఆమెకే వేస్తున్నారు. అంటే ఫేమస్ ఫోటోలు పెట్టినా గానీ విరాట్ కోహ్లీకి, కొంతమందిని పెట్టినా గానీ వాళ్ళకి ఆమెకే వేస్తున్నారు. కొంతమంది అంటే విరాట్ కోహ్లీ కంటే వీళ్ళకి ఎక్కువ బాగుంది పరిస్థితి అసలు. అది ఓటింగ్ అది పిఆర్ ఓటింగ్ స్ట్రాటజీ. అది అర్థమవుతుందా? ఇప్పుడు నువ్వు మ్యానిపులేట్ చేయాలి. ఇప్పుడు నీ దగ్గర 2 lakhs సబ్స్క్రైబర్స్ ఉన్నారంటే వాళ్ళని మ్యానిపులేట్ చేసేసి వాళ్ళతోటి ఇద్దరు ఓట్ వేసినా ఓకే అట్లా ట్రై చేస్తారు. చెప్పండి సార్. ఒక విషయం నేను మాట్లాడుతున్నానండి, నేను ఒక విషయం మాట్లాడేసి వెళ్ళిపోతాను. ఒక్కటి, ప్రతి సిచ్యువేషన్ లోను అంటే ప్రతి డే తనుజ టాపిక్ లేదే మనకి ఈ ప్యానల్ స్టార్ట్ అవ్వదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తనుజ టాపిక్ వచ్చిందంటే పాజిటివ్ అవనివ్వండి, నెగిటివ్ అవనివ్వండి, ఏడుపు అవనివ్వండి, సంథింగ్ ఏదైనా కూడా మినిమం అరగంట కన్నా ఎక్కువే మాట్లాడతాం మనం. సో అలాంటప్పుడు తనే హైలైట్ అవుతుంది కదా. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మనం మానేసి తర్వాత మిగిలిన కంటెస్టెంట్స్ ఏం మాట్లాడుతున్నారు, సో ఏంటి, అది కూడా మనం ఎక్కువగా డిస్కస్ చేయాలి. అది అసలు చెయ్యం మనం. అది మనం చెయ్యాలి కదా, చెయ్యాలి చేశారా లేకపోతే ఇమాన్యుల్ విషయంలో చేశారా? రీతు సంజన వచ్చి అడిగినప్పుడు సాక్రిఫై అంటే నువ్వేం చేస్తావంటే, నేను డిమాండ్కి ఆల్రెడీ చెప్పాను, నేను తనకి ఫస్ట్ తనకే స్టాండ్ తీసుకుంటానని చెప్పాను అన్నప్పుడు ఏంటి డిమాండ్ పవన్ విషయంలో సరే ఆపేశాడు కదా, అప్పుడు చెప్పారా? ఇవన్నీ చాలా డిస్కషన్స్ ఉన్నాయి కదా. ఎంతసేపు తనుజ అదే గురించి మాట్లాడాము, సంజన గురించి మాట్లాడాము, అన్ని టాపిక్స్ మాట్లాడామండి. కాకపోతే ఒక బజ్ పాయింట్ పెట్టేసి నేను కొద్దిగా వర్క్ ఉంది, నేను వెళ్ళిపోతాను. బజ్ చెప్పండి. చెప్పు కళ్యాణ్. ఓకే, గట్టిగా అనిపించింది, అంతే వినిపించింది. గట్టిగా చూసారా, చెప్పారా? క్లాస్ స్పీకర్ శారదా గారు పాయింట్స్ అన్ని కవర్ చేస్తున్నాం శారదా గారు. ఇప్పుడు ఎపిసోడే ఒక 2-3 కంటెస్టెంట్స్ వెనకాల తిరుగుతుందని అక్కడ టాపిక్ ఎక్కువ వస్తుంది. నేను ఆ పాయింట్లో చూసుకుంటున్నాను నేను అబౌట్ మీరు చెప్తున్న తనుజ ఒకటే అని. బట్ ఇన్ కేస్ మీకు అట్లా ఏమైనా పాయింట్స్
ఇంకా ఎక్కువ అవుతున్నాయి అంటే నెక్స్ట్ టైం నుంచి వేరే కంటెస్టెంట్స్ ఏవైతే క్లోజ్ అవుతున్నాయి కదా, ఎక్కువ పాయింట్స్ డిస్కస్ అంటలేరు కదా, ఆ పాయింట్స్ మీరు చెప్పండి, నేను లెక్కి విల్ బి ట్రైయింగ్ లైక్ ఇవి ఇంకా కవర్ కాలే. సో దీనిపైన డిస్కషన్స్ ఎక్కువ పెడతాం ఫర్ షూర్. ఎందుకంటే మీరు నేను చెప్తున్నా అక్కడ వాళ్ళు క్యాచ్ చేయట్లేదండి. అంటే అదర్ వాయిస్ ఎక్కువైపోయి నా వాయిస్ డౌన్ అయిపోతుంది. పాయింట్ ఎట్లుంటది అంటే శారదా గారు, ఇందాక మీ వాయిస్ రాలేదండి. మనము పాయింట్స్ ఉంటాయి కదా, మన లోపలనే పెట్టేసుకుంటే అర్థం కాదు శారదా గారు. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ ఈ రోజు ఒక కంటెస్టెంట్ గురించి అరే మాట్లాడాలి, బట్ ఈ కంటెస్టెంట్ గురించి మాట్లాడాలా అన్నట్లు ఉందనుకో, మీరు నాకని చెప్పేసేయండి, అక్షత్ ఈ కంటెస్టెంట్ గురించి మాట్లాడాలి, అసలు దీని గురించి మాట్లాడుతుంది అని చెప్పండి, విల్ బి టేకింగ్ ఆన్ ఫర్ షూర్. ఓకే, రేపటికి ఎపిసోడ్ అయితే ఫుల్ బజ్ అయితే గట్టిగా కళ్యాణ్ని లేపాలని చూసారంట. యాక్చువల్ గా రేపు పాజిటివ్ ఎపిసోడ్ ఫర్ కళ్యాణ్. అండ్ ఇంకొకటి దివ్యాకి చాలా బ్యాడ్ రేపు. ఇంకొకటి బర్నీ గారికి కూడా రేపు గట్టిగా క్లాసెస్ అనేవి జరిగాయంట. ఫుల్ అయితే అదైతే కళ్యాణ్ అయితే ఒక అంటే కొన్ని పాయింట్స్ ఉన్నాయి కదన్నా కళ్యాణ్వి, దివ్యతో తనకు తెలియకుండా తనే రెబల్ అని చెప్పిచ్చేసేది కళ్యాణ్ పాయింట్స్ ఉన్నాయి కదా, దాని గురించి కూడా మాట్లాడుతున్నారు రేపు ఎవరు నాగార్జున గారు అండ్ బర్నీ గారు ప్లస్ సాయి శ్రీనివాస్. లాస్ట్ 2 వాళ్ళిద్దరినే పెట్టేసి కొద్దిగా యాక్చువల్ గా ఈ రోజు చెడిపోయిందన్న. ఈ రోజు యాక్చువల్ గా అయితే రేపటికి సంజనాని లాస్ట్ సాయి శ్రీనివాస్ ని పెట్టాలని చూశారంట. ఫస్ట్ జరిగింది అది, కానీ ఇక్కడ రాము రాథోడ్ ఉన్నటువంటి సడన్ ట్విస్ట్ ఇచ్చాడు కదా, దాని ద్వారా ఇదైపోయింది. ఇప్పుడు అదైతే అప్డేట్ ఇస్తాను. ఈరోజు నాకు వచ్చిన అప్డేట్ ప్రకారం అయితే ఇదే, పొద్దు నుంచి అప్డేట్ ప్రతిదీ వచ్చాయి, నేను క్లారిటీ చేస్తాను, ప్రతిదీ అప్డేట్లు వస్తున్నాయి నాకు కన్ఫర్మ్ వచ్చాయి. ఇప్పుడు నువ్వు చెప్పినట్టు కానీ అది నిజమైతే ఇంకా మనం అసలు వీకెండ్ లో నాగార్జున ఏం క్వశ్చన్స్ అడుగుతారా అని డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఏమని లక్ష్మి గారు ఎందుకు మనం బ్రెయిన్ పాడు చేసుకొని ఆలోచించి క్వశ్చన్స్ రెడీ చేసుకోవడం. అంటే నువ్వు బిగ్ బాస్ హౌస్ నుంచి మాట్లాడుతున్నావా లేదా బయట నుంచి మాట్లాడుతున్నావా? నేను లైవ్ లోకి చూపించాను అన్న, నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ చెప్తానన్నా. అంటే బజ్ లో తెలుస్తాయి కదా కొన్ని. ఈ రోజే రాలేదంటే ఇంకా రేపు కూడా రాలేదు. మాట మాటికి సంజనాన్ని టార్గెట్ చేస్తాం. ఎందుకు అదే చెప్పేది. టాప్ నుంచి 4 లో ఉంది సంజన లిస్ట్ లో ఎందుకు పెడుతున్నారండి? రేపటికి తనుజతో పవర్ వాడి చూశారు. వాడిందా? లేదు బర్నీ గారికి వాడాలని చూశారు, కానీ అది ఇంకా నాకు అది అప్డేట్ అయితే రాలేదు. రేపు వాళ్ళిద్దరిని పెట్టి చేస్తానని అదొకటి మీరు కాల్ చేస్తే రేపు లైవ్ కూడా ఎలిమినేషన్ ఉంటుందా ఉండదా? 100% చెప్తున్నారు, మరి తెలియదు ఇంకా. వెళ్ళిపోయాడు పవర్ గురించి ఉంటే తనుజ పవర్ రీతు ఎవరికి వాడాలి, బికాస్ ఆఫ్ రీతు తనుజ మాట చేసింది. సో డెఫినెట్ గా కన్ఫర్మేషన్ కావాలి. సో తనుజ ఆవిడ ఆథరైజ్డ్ సైనింగ్ ఆథరైజ్డ్ సైన్ లాగా ఉంటాం, కానీ పవర్ మొత్తం ఇప్పుడు ఇది చేతిలో ఉంది, ఎవరి మీద వాడాలని ఎదురు చెప్తాను అన్న. అది ఓకేనా, కానీ ఇక్కడ రాము నాకు ఈరోజు మార్నింగ్ వచ్చిందన్న. సంజనాని లిస్ట్ లో పెట్టేసి సంజనాని సాయి శ్రీనివాస్ పెట్టి ఎవరిని సాయి శ్రీనివాస్ ఎలిమినేట్ చేయాలని చూసారంట. మేడం నాకు వచ్చింది, నేను చెప్పానండి, నేను పొద్దున్న ఇప్పుడు ఇట్లా షో తీసుకెళ్లేదాన్ని బట్టి ఇప్పుడు నాకు అనిపించేది ఏంటంటే ఒక విషయం అండి, వెంకట గారికి రాము
రాథోడ్ది నాకు అన్ఎక్స్పెక్టెడ్ ఎలిమినేషన్ రాము రాథోడ్ది. రాము రాథోడ్ది అన్ఎక్స్పెక్టెడ్ ఎలిమినేషన్ కదా. చెప్పనా? రాము రాథోడ్ది అన్ఎక్స్పెక్టెడ్ ఎలిమినేషన్ కదా. అయితే స్టేజ్ మీదకి వచ్చాక నువ్వు సడన్ గా వెళ్ళిపోతున్నావు కదా, సో నీకు కూడా నేను వీడియో చూపించలేకపోతున్నాను నీ జర్నీ అని చెప్తాడు. నాకు శ్రీజాత్ కూడా అలాగే అనిపించింది. తనది కూడా అన్ఎక్స్పెక్టెడ్ కదా. దీనికి దానికి లింక్ చూడండి ఎలా కుదిరిందో కాంబినేషన్. శ్రీజాత్ కూడా అన్ఎక్స్పెక్టెడ్ గా ఎలిమినేషన్ కాబట్టి తనది కూడా నేను అంటే ఇప్పుడు ఏంటంటే ప్రజలకి చెప్పడానికి అక్కడ న్యూస్ ఏంటంటే ప్రజలకి ఇప్పుడు న్యూస్ ఎలా అందిస్తున్నాడు అంటే బిగ్ బాస్ దీని గురించి మనం చర్చించుకోలేదు. అప్పుడు శ్రీజ కూడా మేము కావాలని ఎలిమినేట్ చేయలేదు. సో ఫైర్ బ్యాండ్ వచ్చి గేమ్ పరంగా ఎలిమినేట్ అయ్యింది తను, అంటే ఫార్మాట్ పరంగా అన్ఎక్స్పెక్టెడ్ ఎలిమినేషన్ కాబట్టి తనకి మనం వీడియో చూపించలేదు. రాము రాథోడ్ది కూడా తను ఉండలేను వెళ్ళిపోతున్నాను అంటున్నాడు కాబట్టి అన్ఎక్స్పెక్టెడ్ కాబట్టి వీడియో చూపించలేదు. సో అక్కడ క్లారిటీగా నాకైతే అలా అనేసరికి అదే ఓటింగ్ ఎగ్జిట్ అయిపోయింది. వీకెండ్ దాకా చూపించలేదు కదండి ఎగ్జిట్ ని, మధ్యలో ఎగ్జిట్ అయిపోయింది అంతే, అక్కడికి ఫినిష్. అదే శ్రీజాని వీకెండ్ దాకా ఉంచి శనివారం దాకా ఉంచి, అదేనండి చెప్తున్నాను, శనివారం దాకా ఉంచి అమ్మ నీకు ఓట్లు ఇన్నొచ్చాయి, భరణికి ఓట్లు ఇన్నొచ్చాయి అని చెప్పి అప్పుడు వీడియో వేసుంటే ఒక పద్ధతిగా ఉండేది. అలా శనివారం దాకా ఉంచకుండా ఆవిడ్ని బుధవారమో గురువారమో ఇప్పుడు శారదా గారు ఓటింగ్ గురించి కాదు. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఆమెను ఒక రోజు హోటల్లో ఉంచారంట ఎపిసోడ్ కంప్లీట్ అయ్యేదాకా. తర్వాత ఇంకొక రోజు అది కంపల్సరీ ఉండిస్తారండి. ఎందుకంటే శారదా గారు ఆ వాయిస్ శారదా గారు ఇప్పుడు ఆమె ఎలిమినేట్ అయ్యి హోటల్లో పెట్టారు. తర్వాత సాటర్డే రోజు దాన్ని పంపిస్తారని క్లారిటీ ఉంది. మరి లాస్ట్ సీజన్ 7 లో అమ్మాయి ఎవరు అబ్బా రితికాన్ 2 సార్లు వెళ్ళినాడు, 2 సార్లు వీడియో వేశారుగా. అన్న చెప్పిన లిఖిత అన్న చెప్పినానికి ఒక పాయింట్ అంటే ఇక్కడ ఏం జరిగిందంటే అప్పుడు వైల్డ్ కార్డ్స్ వచ్చేసి తన్ని ఎలిమినేట్ చేశారు. అది స్టార్టింగ్ ఎలిమినేషన్, అప్పుడు వీడియో వేయలేదు. ఓకే, ఇక్కడ ఏమైందంటే ఇక్కడ వీళ్ళు పోటీ పెట్టి మీకు జనాలు ఓట్లు వచ్చేసి అప్పుడు మీరు ఒకరు ఉంటారు, ఒకరు ఎగ్జిట్ అయిపోతారు. ఇక్కడ కూడా ఎలిమినేషన్ అని పెట్టలా, అక్కడ ఎగ్జిట్ అంటే ఇంక వెళ్ళిపోవడమే. కానీ ఎలిమినేషన్ పెడితే మనకి వేరే ఉంటుంది. ఇక్కడ ఎగ్జిట్ అని పెట్టారు. ఎగ్జిట్ అని మీరు అక్కడ కూడా సేఫ్ ఎగ్జిట్, అక్కడ కూడా చూడండి మీరు సేఫ్ ఎగ్జిట్. అనిల్ అడిగేది ఏంటంటే ఒక రోజు హోటల్లో పెట్టారు కదా, నేను అడుగుతాను ఒక రోజు హోటల్లో పెట్టారు కదా, ఇప్పుడు తర్వాత రోజు ఏదన్నా పెట్టుకో. 2 సార్లు ఒక కంటెస్టెంట్స్ లోపలికి వచ్చి బయట 2సారి కూడా మీరు వేయలేదంటే అది ఏం చెప్పాలి. నాదొక పాయింట్ అండి. సరే, అది సడన్ గా ఎవరికైనా జరిగిందా అది పక్కన పెట్టేసండి. నాదొకటే, లాస్ట్ టైం మణికంఠ అప్పుడు కూడా నేను అనుకున్నాను, మీరు కనీసం సండే ఎపిసోడ్ లో వేయకపోయినా యూట్యూబ్ లో పడేసినా అన్కట్స్ లో పడేసినా వాళ్ళకి ఒక మెమరీగా ఉంటదండి. అదొకటే ఫీలింగ్ ఎవరిదైనా కానీ. ఎందుకంటే ఇట్లాంటివన్నీ వాళ్ళకి మెమరీస్ ఉంటాయి. లాస్ట్ లో టాప్ 5 కి ఎలా ఉంటుందో వీళ్ళందరికి కూడా అంతే జర్నీ అనేది. కనీసం స్టేజ్ మీద వేసినా ఓకే, నాగార్జున గారి మీద వీళ్ళున్నా లేకపోయినా సరే, అది కూడా కుదరదు, టైం వేస్ట్ అనుకుంటే కట్ చేసేసి ఆ యూట్యూబ్ లో వేసేసినా అన్కట్స్ లో వేసినా వాళ్ళకి లైఫ్ లాంగ్ అనేది ఒక మెమరీ ఉంటది. మనం చేసుకునేది వేరు, బిగ్ బాస్ చేసే ప్రాసెస్ అంతా వేసేది డిఫరెంట్ అనిపిస్తుంది ఎవరికైనా. అది ఒక్కటి ఫ్రీగా ఉన్నప్పుడైనా సీజన్ అయిపోయి మొత్తంలో
చేసినా కానీ కాదండి వాళ్ళకి ఉషా లైఫ్ గారు, లాంగ్ మెమరీ ఉంటుంది. కాదండి ఉషా గారు, ఆమె ఏమన్నా చెత్తబొట్టలో దొరికిందా? లోపల తీసుకుపోయి కంటెంట్ తీసుకున్నారు కదా, చెప్పండి. కాదు అందుకని నేను లాస్ట్ ప్రయారిటీ చెప్తున్నా వెంకట్ గారు. కాదు అసలు వదిలేసే బదులు లాస్ట్ ప్రయారిటీ చెప్తున్నా. ఇంకా అది కూడా చెయ్యట్లేదంటే మనం ఏం చేస్తాం పాపం, అది నేను చెప్పేది. అసలు వదిలేసే బదులు పాపం అంటే ఎవరినంట? బీబీని అంటారు పాపం, శ్రీజన్ అంటారు వీళ్ళని అంటున్నా పాపం. బీబీ చెప్తే మనం చెప్తే వింటదా ఏంటి? బీబీ లాస్ట్ సీజన్ లో మనం అనుకోలేదా అరే అది ఒక మెమరీగా ఉంటది అని మణికంఠ అప్పుడు అనుకున్నాం కదా. అప్పుడైనా అంటే ఇప్పుడు ఎవరైనా అంతే. నిన్న నేను వాళ్ళ ముగ్గురు కలిపి గేమ్ ఆడుతున్నారంటే మీరు అన్నారా ఈ రోజు చూసేవారు రీతు కూడా అదే చెప్తుంది. అవునవును వాళ్ళు ముగ్గురు కలిసి గేమ్ ఆడుతున్నారు అని అనింది కదా రీత. అది దివ్య అండ్ కళ్యాణ్. హలో వాయిస్ బాగా అప్పుడు మీరు కంటెంట్ అంటున్నారు కదా, మరి కంటెంట్ పైసలు ఇచ్చాము కదా, ఇంకా అంటే జస్ట్ ఇన్ హ్యాండ్ ఆఫ్ బిగ్ బాస్ పొజిషన్ లో నీకు పైసలు ఇచ్చాం కదా, మరి నీ కంటెంట్ మీరు చెత్తబుట్లో దొరికింది కదా, తీసుకెళ్ళి కంటెంట్ తీసుకున్నారు కదా అంటే ఆ కంటెంట్ కి పైసలు ఇచ్చినాం కదా. పైసలు ఇచ్చే తర్వాత సంగతి, పైసలు ఇచ్చే తర్వాత వేరే సాలరీ ఇస్తున్నాము, ఇవ్వనట్టుంది. అది కరెక్ట్. అప్పుడు అలాంటిది అనుకోవాలి, అంటే ఇప్పుడు బీబీ అంత చెత్త కంపెనీ అని. అన్న చెత్త అంటే చాలా చెత్తలే అన్న, అర్ధాంగీకారం అంటే చాలా చెత్త. మాట్లాడుకోకూడదు, మనం మాట్లాడుకుంటే మనం కూడా అందుకే హిందీ బిగ్ బాస్ అయితే కనీసం బయటకి వెళ్ళలేక కూడా దీని గురించి డిస్కస్ చేయకూడదు అని ఉంటదంట. చాలా మందికి వాళ్ళ వీడియోస్ వేయకుండానే అసలు హిందీ బిగ్ బాస్ ఘోరంగా ఉంటది. ఇప్పుడు ఒక్క నిమిషం, రమ్య లాంటి వాళ్ళు, ఆయిషా లాంటి వాళ్ళు లోపలే ఉంటారు 10 వారాల దాకా. అర్థం మీకు? తనుజ లాంటి వాళ్ళు బయటకు వస్తారు ఫస్ట్. ఆడియో కొంచెం ఇష్యూ వస్తుంది మనకి. we can close today's. ఓకే అక్షిత్, అయిపోయినట్టుంది. లెట్స్ క్లోజ్ చేసేయాలి. నేను ఆడియో ఇష్యూ కింద చూస్తాను. ఓకే అక్షిత్. ఓకే గైస్, ఈరోజుతో ఇది లైవ్, ఈరోజు ఇది ఎపిసోడ్, ఇవి మన టాక్స్. రేపటి ఎపిసోడ్ లో రేపటి లైవ్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.